Calling the attention of all passengers traveling by flight AI740 from Bangkok to Hyderabad. The flight is now ready for boarding. Thank you. Good evening. Seat 10B. Thank you. నా పక్కన ఏ గ్రీక్ వీరుడు కూర్చుంటాడు అనుకుంటే ఈ చెంచు వీరుడు కూర్చున్నాడేంటి? Can I have a change of seat, please? Sorry, ma'am. We are flying full tonight. But there must be one seat somewhere. Sorry, ma'am. You have to adjust, please. వీడు ఇండియాలో ఖచ్చితంగా పాములు పట్టేవాడే ఉంటాడు. అందుకే బ్యాంకాక్లో పాములు పట్టడానికి వచ్చుంటాడు. ఈ బిల్డప్ ఈ తాగే బదులు ఏ ఎలుకల మందు తాగితే ఈట వదిలిపోతుంది. At this moment, all passengers are on board. At this time, all electronic devices and cell phones must be switched off and stored. కంటి సరిపోదు, కంటికి రెప్పలా చూసుకుంటేనే అమ్మ అవుతుంది. నువ్వు మంచి అమ్మ అవుతావు. చూడు చూడు అటు చూడు. ఇట్స్ అ బ్యాడ్ క్రాష్. మన ఫ్లైట్ వాటర్ బాడీలో పడిపోయింది. చాలా మంది నీళ్ళలో మునిగిపోతున్నారు. థ్యాంక్ గాడ్ రెస్క్యూ టీం వచ్చేసింది. అది రెస్క్యూ టీం కాదు. మరి తమ ప్రాణాలకు తెగించి న్యూస్ స్టోరీస్ కవర్ చేసే రిపోర్టర్ల గురించి వినే ఉంటావు. ఎదుటివాడి ప్రాణం ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా న్యూస్ స్టోరీస్ చేసుకునే ఛానల్ హెలికాప్టర్ అది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నేను కూడా రిపోర్టర్నే, కానీ వేరే ఛానల్ కి. ఒక న్యూస్ స్టోరీ మిగతా ఛానల్స్ కంటే ముందుగా తయారు చేసి వేయడం వాళ్ళ లక్ష్యం. మానవత్వం, మంచితనం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే ఉద్దేశం వాళ్ళకి లేనే లేవు. నీకు జెలసీ. వందల మంది కొట్టుకుపోతున్నారు. కాపాడే నాథుడే లేడు. ఇంతవరకు ప్రభుత్వం వీరి కోసం ఏ సహాయక చర్యలు చేపట్టలేదు. ఓ న్యూస్ రిపోర్టర్ ఇక్కడికి చేరగలిగినప్పుడు ప్రభుత్వ అధికారులు ఎందుకు చేరలేకపోతున్నారు? ఇది వారి వైఫల్యం కాదా? ఈ నిశిరాత్రిలో ఇంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోవలసిందేనా? వీరిని రక్షించేది ఎవరు? కెమెరా కమాన్ జూమ్ ఇన్. అక్కడ రైట్ లో అక్కడ వ్యక్తి తోటి ప్రయాణికుల్ని కాపాడుతున్నాడు. మునిగిపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని ఒడ్డుకి చేరుస్తున్నాడు. వాట్ ఎ బ్రేవ్ మ్యాన్. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద బాంధవుడు. తన ప్రాణాలు సైతం రిస్క్ చేసి తోటి వారిని కాపాడుతున్న మహనీయుడు అతను. అదిగో మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాడు. ఓ ముసలావిడిని రక్షిస్తున్నాడు.
ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి ప్రభుత్వ అధికారులు దుప్పట్లు కప్పుని నిద్రపోతుంటే ఓ సామాన్యుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో తోటి ప్రయాణికుల్ని కాపాడుతున్న అద్భుతం ఇప్పుడు మనం చూస్తున్నాం. సార్ మనం కూడా ఒకరినో ఇద్దరిని కాపాడదాం సార్. ఇంతమందిలో ఒకరినో ఇద్దరినో కాపాడితే లాభం ఏంటి? ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండకడితే రేపటి రోజున ఇటువంటి నిర్లక్ష్యానికి ఎవరు బలి కాకుండా ఉంటారు. సమాజంలో ఇటువంటి మార్పు తీసుకురావడమే మన లక్ష్యం. నువ్వు ముందు కెమెరా వర్క్ చేయి. అందరినీ కాపాడిన హీరో శక్తి సన్నగిల్లింది. అతనికున్న ఓపిక పూర్తిగా క్షీణించిపోతుంది. అతను మెల్లిగా మునిగిపోతున్నాడు. ఇంతవరకు కూడా ఇక్కడికి సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ బృందం రాకపోవడం పూర్తిగా విచారకరం. ప్రభుత్వం నిద్రపోతుంది. అందరినీ కాపాడిన హీరో అందరి కళ్ళ ముందే మునిగిపోతున్నాడు. పూర్తిగా మునిగిపోతున్నాడు. మునిగిపోయాడు. చరిత్రలో అతను హీరోగా మిగిలిపోతాడు. ఎందరి ప్రాణాలను కాపాడి చివరికి తన ప్రాణాలు కోల్పోయిన ఈ సామాన్యుడు పరమవీర్ చక్రతో సమానం. Camera ready. Roll. This is Balu from the location of flight accident with our driver Narendra. For ABC Network. చాలు. మీదేమో తెలుగు కాలువ, చెప్పేవి తెలుగు వార్తలు, కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు. మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం. మీకు ఇదేం పోయే కాలం, ఇదేం తెగులు? Hey man, who are you? We are in live. Get lost. రాయ్, మీకు ఇలా చెప్తే అర్థం కాదురా. ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా, నొప్పిగా ఉందా? అరవరా, ఇంకా బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా, దాన్ని భ్రష్టు పట్టించదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, రాష్ట్ర, భ్రష్ట, అంపృష్ట, కుకృష్ట, గుంజారి వెద, నేతత్వ కుక, నీ పిల్లలు పెట్ట, జీవించిన కాటికేమో. హాయ్ దీపిక. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. బ్యాంకాక్ ని 3 ముక్కలు చేసి 300 స్టోరీలు తీసుకొచ్చుంటావే. నేను పీసెస్ గా కాకుండా పీస్ఫుల్ గా వచ్చినందుకు సంతోషించు. ఏ బ్యాంకాక్ లో మనుషుల్ని కోసుకు తింటారా ఏంటి? అబ్బా నన్ను తినకే. దీపిక, నీ అరప్రేమికుడు వచ్చాడే, ఐ లవ్ యూ చెప్దామని ట్రై చేస్తున్నాడు. పట్టించుకోతే. ఏంటి మన ఛానల్ మీద మొహం వాచిపోయిందా? టీవీ ఆన్ చేస్తున్నావు. నేనేం మన ఛానల్ చూడలే, అంత భయపడాల్సిన పనేం లేదు. కనీసం అతని పేరేంటో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరి హీరో? ఎందరినో కాపాడను కాదు. ఏంటి ఏబీసీ ఛానల్ చూస్తున్నావు? ఆ ఛానల్ చేసి ఉడుక్కుంటున్నావా? మన మధ్య ఉద్భవించిన కాంతి కిరణం ఈ సూర్యప్రకాశం నాడే ఉల్లిపాయ దొరికితే క్లోజ్ పెట్టి గుమ్మడికాయ చేస్తాడు చూడు. బ్యాంకాక్ హైదరాబాద్ ప్లేన్ క్రాష్ కథ క్లుప్తం. నేను ఆ ఫ్లైట్ లోనే వచ్చాను. చూస్తుంటే అదంతా గుర్తుకొస్తుందా? కాదే, ఆ హీరో నా పక్క సీట్ లోనే కూర్చున్నాడు. కనీసం ఏమి మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుని పోయాను. ఏ ఒక్క విషయం తెలిసినా మంచి స్టోరీ అయి ఉండేది. మృత్యువుని జయించిన కొందరు నాయకులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల మాటల్లో ప్రమాదం గురించి తెలుసుకున్నాను. ఏ ఎక్కడికి? నేను ఇప్పుడే వస్తానే. ఇదేంటి? ఫ్లాట్ నెంబర్ 420 రాయల్ ఎస్కార్ట్ అపార్ట్మెంట్. ఫ్లాట్ కీస్ లా ఉన్నాయి.
ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? రాయల్ ఎస్కాట్ అపార్ట్మెంట్ ఇదే కదండి? కాదు, హోటల్ తాజ్ కృష్ణ. పేరు చదివి వచ్చినావు కదా లోపలికి. అంటే అది ఈ అడ్రస్. ఏం కావాలమ్మా? అది నేను మా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానండి. ఫ్రెండా? ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా? మగ ఫ్రెండే. మగ ఫ్రెండా? బ్యాచులరా ఫ్యామిలీయా? ఆయన ఫ్యామిలీతోనే ఉంటారండి. ఫ్లాట్ నంబర్ 420. అబ్బా 420. అవునండి, ఫ్లాట్ నెంబర్ 420. ఏంటి 420లో దోస్తులు కలవనీకి వచ్చినవా? ఏం మజాక్ చేస్తున్నావా? అది 4 నెలల క్రితం లాక్ చేసిపోయిండ్రు. ఎక్కడికి వెళ్ళారో ఏమన్నా ఐడియా ఉందండి? నేనే అమితాబ్ బచ్చన్ అనుకున్నా. ఊకే సవాల్ జవాబు చేయనీకి. వాళ్ళ పని చూసుకుంటారు, నేను నా పని చూసుకుంటా. నువ్వేలా నీ పని చూసుకోవమ్మా పాపా. అది కాదండి, కొంచెం. అరే ఓ తలనొస్తుందో పోమ్మ, ఊకే తల తినక పో. ఆడకెళ్ళి వస్తారో ఏమో. ఎవరు? అరే మళ్ళీ వచ్చినావా? మీకు తలనొప్పిగా ఉందన్నారు కదండి, అందుకే మందు తెచ్చాను. తలనొప్పికి పొంది నీకు నువ్వేమన్నా పెద్ద డాక్టరా? డాక్టర్స్ కూడా ఇంత మంచి మందు ఇవ్వరండి. నువ్వెంత పెద్ద డాక్టర్ అని ముందే చెప్పనుంటే. నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. బిడ్డ ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? మీరు బతికే ఉన్నారా? ఓ నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు చనిపోయారన్న విషయం మీ కుటుంబ సభ్యులకి చెప్దామని. కథలు చెప్పకు. నువ్వు రిపోర్టర్ అని నాకు తెలుసు. రిపోర్టర్లకు ఎప్పుడు కొత్త న్యూస్ స్టోరీలు కావాలి. నేను మీ గురించి పూర్తిగా తెలుసుకుందామనే వచ్చాను. ఫ్లైట్ లో మీ పక్కనే కూర్చున్నా ఏం తెలుసుకోలేకపోయానని చాలా బాధపడ్డాను. అసలు మీరెవరు? మీ వాళ్ళెవరు? మీ కథంతా ఓ న్యూస్ స్టోరీ చేద్దామని వచ్చాను. ప్లీజ్ చెప్పండి. నువ్వే ఇక్కడికి రాగలిగావంటే ఇక్కడికి ఎవరైనా రాగలరు. నాకు ఇదంతా సేఫ్ ప్లేస్ కాదు. నువ్వేమన్నావు? నా స్టోరీ కావాలన్నావు కదా, చెప్తా. ముందు నన్ను వేరే సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళు. నేనా? నా వల్ల కాదు. నాకు ఇక్కడ సేఫ్ ప్లేస్ లేని తెలియవు. నువ్వుంటే ప్లేసు సేఫ్ ప్లేస్ కాదా? నో వే. నేను మా ఇంట్లో ఒక్కదానే ఉంటాను. అయితే అంతకంటే సేఫ్ ప్లేస్ వేరే ఉంటదు. పద. ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ తీసుకెళ్తావు. నీకు నా స్టోరీ కావాలి కదా. ఇదే మా ఇల్లు. ఆ పైన మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. మీ రూమ్ లోకి వెళ్ళిపోయి బాత్రూమ్ లో దాక్కోండి. వచ్చింది మా అక్కే. తొందరగా పంపించేస్తాను. వెళ్ళండి. అక్క ఎలా ఉన్నా దీపిక? నీకేం కాలేదు కదా? నీకేదో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందన్నారు. అప్పటి నుంచి నేను బావ ఎంత టెన్షన్ అవుతున్నాను తెలుసా? అసలు నీ టైం బాగాలేదు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడు పిల్లి గెడ్డం. ఎంత కలిసి చదువుకున్నా వీడు మలయాళం వాడు. నమ్మొద్దే అంటే విన్నావు కాదు. నిన్ను కాదన్న వీడు ఇక్కడ గానీ నీ మనసులో గానీ ఉండడానికి వీల్లేదు. అదా మర్చిపోయానక్క. అసలు ఆ ఫోటో అక్కడ ఉందని చూసుకోలేదు. అక్క నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. రేపు నేను తప్పకుండా వచ్చి కలుస్తాను. మరి నేను బయలుదేరినా? నువ్వు నీ రిపోర్టర్ ఉద్యోగం, ఈ రిపోర్టర్ ఉద్యోగం వల్లే నువ్వు కష్టాల్లో పడుతున్నావు. హాయిగా ఏ కాల్ సెంటర్లోనే ఉద్యోగం చూసుకోవచ్చు కదా. కదలకుండా తిరగకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. సరే, మీ బావగారికి నీకు మంచి ఉద్యోగం చూడమని చెప్తాను. ఓకేనా? సరే, రేపు మర్చిపోకుండా మా ఇంటికి రా. సర్లే, నేను వెళ్తున్నాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో. అసలే ఒక్కదానే ఉంటున్నా. ఎవడన్నా దూరితే ఏం చేస్తావు? ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు.
ఆ జాబ్ విషయం మీ బావతో మాట్లాడతాను. అబ్బా, వెళ్ళు. నువ్వు నా వెనకేం చేస్తున్నావు? నేను పైన బాత్రూంలో దాక్కోమని చెప్పానా? ఇంతసేపు మా మాటలన్నీ వినేసావా? ఛా, నీకు అస్సలు మేనర్స్ లేదు. దీపిక, నేను నా నీడను కూడా నమ్మే పరిస్థితుల్లో లేను. ఇక్కడేం చేస్తున్నావు? ఏంటిది? వేసుకోవడానికి నా దగ్గర బట్టలేం లేవు. అయ్యో, 1 minute. Bedsheet? ఓకే. అయ్యో, ఇవాళకి వీటితో అడ్జస్ట్ అయిపో. రేపు కొన్ని కొత్త డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక నువ్వు చాలా సేఫ్ గా ఉండొచ్చు. ఇక నీ స్టోరీ చెప్తావా? ఐఎమ్ సో సారీ, అది నా టీషర్ట్, వేరేది లేక ఇచ్చాను. టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు నీ స్టోరీ చెప్పు. నేను నిన్నెలా నమ్మను? పైగా అమ్మాయిలు నేను అసలు నమ్మను. స్టోరీ చెప్పకుండా తప్పించుకోవడం కోసం ఇప్పుడు కొత్త స్టోరీలు అల్లొద్దు. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? ముందు చెప్పు. ఓ వ్యక్తి పూర్తి డీటెయిల్స్ నాకు తెచ్చి పెట్టాలి. ఎవరా వ్యక్తి? సనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్. క్షణాలు తెస్తాను. నేను రిపోర్టర్ నమ్మా, కానీ అవి తెచ్చిన తర్వాత కూడా నీ స్టోరీ చెప్పలేదనుకో. చెప్తాను. ప్రామిస్? నేను మనిషిని నమ్ముతాను, ప్రామిస్ని కాదు. సన్నీ, అసలు పేరు సన్యాసి నాయుడు. మొదట్లో వీడొక చిన్న సైజ్ గుండా. వీడు కొంతమంది వీధి రౌడీల్ని పోగు చేసుకుని ల్యాండ్ కబ్జాలు చేస్తూ చాలా మంది అమాయకులను అతి దారుణంగా చంపేశాడు. ఒక మూసేసిన పేపర్ మిల్ని ఓపెన్ చేసి ఓవర్ నైట్ లోనే కోటీశ్వరుడయ్యాడు. తొండ ముదిరితే ఊసరి వెళ్ళైనట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడు. ఒక ప్రముఖ మంత్రితో పరిచయం పెంచుకుని అతని కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి రావడం కోసం ప్రస్తుతానికి చిన్న చితక చిల్లర పనులు, దాదాగిరిని వదిలేశాడు. ఇదిగో సన్నీ గురించి నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హలో, నువ్వు అడిగింది నేను తెచ్చింది థ్యాంక్స్ కోసం కాదమ్మా. ఇప్పటికైనా నీ కథ ఏంటో చెప్పు. అసలు ఎవరు నువ్వు? హీరోవా, విలన్వా? ఎవరి నుంచి పారిపోతున్నావు? ఎందుకు చనిపోయినట్టు నటిస్తున్నావు? ఏం తప్పు చేశావు? దొంగతనమా, మర్డరా? నువ్వు పెద్ద క్రిమినల్ వా, టెర్రరిస్ట్ వా? నేను పోలీస్ ఆఫీసర్. ఏంటి, పోలీస్ ఆఫీసర్ వా? కొయ్ 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 కొయ్. లేదు దీపిక, నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్ని. సాయం చేసిన మనిషికి గాయపడ్డ మనసు ఎప్పుడు నిజమే చెప్తుంది. నా పేరు అలెగ్జాండర్ ఐపీఎస్. అనాథగా ఉన్న నన్ను సిస్టర్ తెరసా పెంచి పెద్ద చేసింది. ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. నాకంటే నీ కండలా అందంగా ఉన్నాయా? హే సమయు, ఎప్పుడొచ్చావు? అరగంట ముందు అడగాల్సిన మాట ఇది. హాఫ్ అన్ అవరా? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? ఇదిగో ఇలా శిలా విగ్రహంలా నించున్నాను. నీ దృష్టి అంతా నీ కండల మీద, దండల మీద ఉంటే ఇంక నేనెందుకు కనిపిస్తాను? తల్లి, తమ రాకని నేను చూసుకోలేదు. నేను చెప్పేది అదే. నీకు దండం పెడతాను, నన్ను నా కండల్ని ఇలా బతకనివ్వు. అయితే నేనెందుకు వెళ్తాను. సమయు, వేర్ యు గోయింగ్?
వాట్ ఇస్ దిస్? నా పోస్టింగ్ ఆర్డర్. వెంటనే జాయిన్ అవ్వమన్నారు. నేనే మన పెళ్లి హనీమూన్ అన్ని లెక్కలేసి 2 months తర్వాత జాయిన్ అవుతానని రిక్వెస్ట్ చేశాను. ఒకరికొకరం దూరంగా ఉండడం ఇద్దరికీ కష్టమే. కానీ ఎంత బాధ అనిపించినా వేరే దారి లేదు అలెక్స్. ఉందంటే దానికోసం ఏమైనా చేస్తాను. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. నమ్మవా? కావాలంటే రాసిస్తాను. ఆ రాసేదేదో రెసిగ్నేషన్ లెటర్ మీద రాస్తే సరిపోతుంది. ఆర్ యు సీరియస్? ఎస్. ఉద్యోగంలో చేరాక ఇది చెయ్యాలి అది చెయ్యాలని చెప్పినా నువ్వా నన్ను రిజైన్ చేయమంటుంది? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇవాల్టి ఆలోచనలు అభిప్రాయాలు రేపు ఇలాగే ఉంటాయని ఉండాలనే ఉంది. నిన్న మనం ట్రైనీస్, రేపు భార్యాభర్తలు కాబోతున్నాం. మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను ఒక అనాథగా పెరిగాను. నా బిడ్డలు కూడా అనాథలుగా పెరగాలనుకోవడం లేదు. అంటే నేను మామూలు హౌస్ వైఫ్ గానే ఉండిపోవాలంటావా? నేను దాని గురించి మాట్లాడట్లేదు. నా బిడ్డలకు ఒక మంచి తల్లి కావాలంటున్నానంతే. కోపమా? ఎప్పుడూ ఉండేదే కదా. కాఫీ ఇస్తే తగ్గుతుందా? రిజైన్ చేస్తే తగ్గుతుందా? నువ్వు చెప్పిందే కరెక్ట్. నా కెరియర్ కన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం. కాఫీ బాలేదు. ఏ? అంతకంటే మంచి మాట చెప్పావు. దాని ముందు ఇంకేమీ రుచిగా అనిపించావు. నువ్వు చెప్పినట్టు మంచి భార్యగా మంచి తల్లిగా ఉంటాను. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్ యూ. తేడా వస్తే జాబ్ లో జాయిన్ అవుతాను. టెల్ మీ డార్లింగ్. ఎక్కడున్నావు? రేపు నీ దగ్గర ఉంటాగా. రేపటి సంగతి గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా చాలా గుర్తొస్తున్నాయి. చాలే కానీ ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు షాపింగ్ అన్నీ నేనే చూసుకోవాలా? తమరు రారా? నేను పక్కనున్న సెలక్షన్ అంతా నీదే కదా. పైగా నీ సెలక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. కబుర్లు వదిలే కానీ రేపు 10 గంటల ముందే రావడానికి ప్రయత్నం చేయి. ఎంత మాట? జరగబోయేది నా ఎంగేజ్మెంట్. థ్యాంక్స్ రేపటి గురించి గుర్తు పెట్టుకున్నందుకు. బాయ్. సార్ కూల్ డ్రింక్స్. సార్ కూల్ డ్రింక్స్. నో, ఐ వాంట్ హాట్ డ్రింక్. సారీ లేదు సార్. నో ప్రాబ్లం. నువ్వు పట్టుకురాని అవసరం లేదు, నా దగ్గర ఉంది. గెటింగ్ లేట్. సార్ ఎవరైనా కాల్ చేస్తే సార్ నేను ఇంపార్టెంట్ అకేషన్కి వెళ్ళానని చెప్పు. లీవ్ కూడా అప్లై చేశాను. ఓకే సార్. 3 days ఉంటాను. ఓకే సార్. ఓకే. అయ్యా ముహూర్తానికి టైం అవుతోంది.
ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 9:45. క్వార్టర్ ఆఫ్ ఫుల్. మీ అల్లుడు గారేరి? ఇంకా టైం ఉంది కదా, వస్తారులేండి. మీరు ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయితే మాత్రం సొంత నిశ్చితార్థానికి కూడా టైంకి రాలేడా? తల్లి తండ్రి లేని అనాథను అల్లుడుగా తెచ్చుకుంటే అంతే మరి. అనాథ విధవల మిషనరీ స్కూల్లో పెరిగిన వాడికి నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు రావాలని ఎలా తెలుస్తుంది? వాడి తరపున ఎవరైనా వచ్చారా అనుకుంటే వాడు దిక్కులేని అనాథ విధవ. నువ్వు చేసిన పనికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్కి వచ్చింది. నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ కాలేజ్ కుర్రాన్ని కాల్ చేస్తే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? ప్రతి చిన్న విషయానికి పోలీసు వాళ్ళని ఎండగట్టే జర్నలిస్టులతో పాటు రేపో మాపో మానవ హక్కుల సంఘాలు కూడా గొడవ మొదలు పెడతాయి. డ్యూటీలో జాయిన్ అయిన రోజే హీరో అయిపోదాం అనుకున్నావా? ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చేసిన పనికి పై వాళ్ళు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఏం చెప్పమంట? నాకు రైట్ అనిపించింది నేను చేస్తాను సార్. అప్పుడు వాడిని కాల్చడం రైట్ అనిపించింది, కాల్ చేశాను. అలా కుదరదు అలెక్స్. పోలీస్ అన్న తర్వాత సామర్థ్యంతో పాటు సహనం కూడా ఉండాలి. చేతగానితనానికి ఉన్న అందమైన పేరు సహనం అని నా ఉద్దేశం సార్. సహనం ఉన్న పోలీస్ కాదు. నీ చేతలకే కాదు, నోటికి కూడా హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన దానికి సంజయ్ అడుగుతుంటే సమర్థించుకుంటున్నావా? నేనప్పుడు వాడిని కాల్చి పారేయకపోతే ఆ అమ్మాయిని వాడు దారుణంగా నరికి చంపేసేవాడు. ఆ తర్వాత నేను వాడిని అరెస్ట్ చేసి 1 వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ పుటప్ చేసి 2 నెలలు ఎంక్వైరీ చేసి 6 నెలలు కేసుని పూర్తిగా స్టడీ చేసి 1 సంవత్సరం తర్వాత కోర్టులో సాక్షుల్ని ప్రవేశపెట్టి 1.5 సంవత్సరం తర్వాత కోర్టు వాడికి ఉరిశిక్ష విధిస్తే 2 ఏళ్ల తర్వాత కింద కోర్టు తీర్పుని పైకోర్టుకి అప్పీల్ చేస్తే 3 ఏళ్ల వాయిదాల తర్వాత పైకోర్టు వాడికి ఉరిశిక్షను కన్ఫర్మ్ చేస్తే అప్పుడు వాడి తల్లో తండ్రో క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటే ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి పండగలు, సెలవులు, సత్ప్రవర్తన ఇవన్నీ కలిసొచ్చి వాడు 7 ఏళ్లలోనే బయటకొచ్చి ఇంకెంతమంది ఆడోళ్ళని చంపుతుంటే చూస్తూ ఊరుకుండాల్సి వస్తుందని కాల్చి పారేశారు సార్. కుక్కని కాల్చినట్టు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డిడ్ సార్. దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే. నిన్ను సస్పెండ్ చేయడం తప్ప. సార్, ఇక అతను వచ్చేటట్లేడు, మేం బయలుదేరతాం. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు? తాగిందంతా దిగిపోయింది. ఇక మళ్ళా ఒక పెగ్గేయాల్సింది. ఏదో ఇబ్బంది వచ్చేటుంది, అందుకనే రాలేదేమో. పెగ్గు వేయాల్సింది. అల్లుడికి టైం సెన్స్ లేదు, మామకి కామన్ సెన్స్ లేదు. అమ్మా, బాధపడుతున్నావా? ఒక్క విషయం ఆలోచించమ్మా. తన నిశ్చితార్థానికి కూడా సమయానికి రాలేనివాడు జీవితాంతం నీకు తోడుగా ఉంటాడని అనుకుంటున్నావా? ఇప్పటికీ సమయం మించిపోలేదమ్మా. ఇది నీ జీవితం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే తల్లి. హలో సంయుక్త, నేను చందుని. అలెక్స్ ఇప్పుడే ఓ మనిషిని ఎన్కౌంటర్ చేశాడు. ఆ విషయం ఐజీ గారితో మీటింగ్ లో ఉన్నాడు. అతను రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. నేను కొద్ది రోజులుగా నీలాగే ఆలోచిస్తున్నాను. ఈ సమాజంలోని కలుపును ఏరిపారేయగల శక్తి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంది. మనం తలుచుకుంటే ఈ రౌడీలు, గుండాలు ఎంత, కానీ ఈ రాజకీయ నాయకుల మధ్యలో సైంధవుల్లా అడ్డుపడుతున్నారే. అందుకే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నేను ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. దాని పేరే ఆపరేషన్ బ్లూ ఫాక్స్. హత్యలు, దోపిడీలు, మానభంగాలు, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజం, ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి ఒక్కరి తర్వాత ఒకరిని లేపేస్తే స్టేట్ క్లీన్ అయిపోతుంది.
ఈ ఆపరేషన్ బ్లూ ఫాక్స్ మోటో ఈస్ నో ఎంక్వైరీ, జస్ట్ ఎన్కౌంటర్. నీలో ఫైర్ చూశాను, నీ బుర్రలో వేడిని, నీ మాటల్లో అగ్గిని, నీ చేతల్లో నిప్పుని చూశాను. అట్ ద సేమ్ టైం నీ కళ్ళల్లో న్యాయం చూశాను. యు ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్. పై అధికారులకి నిన్ను 6 నెలలు సస్పెండ్ చేశానని చెప్తాను. ఈ 6 నెలల్లో నువ్వు స్టేట్లోని ప్రతి క్రిమినల్ని చంపేయాలి, కుక్కల్ని చంపినట్టు. నీకో టీం ఇస్తాను, 6 నెలలు టైం ఇస్తాను. ఏరిపారి, కాల్చిపారి, జస్ట్ లైక్ బ్లూ ఫాక్స్. సారీ సంయుక్త. మొత్తానికి ఇవాళే వచ్చేసావన్నమాట. ఓ ముఖ్యమైన పనిలో ఉండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమైన పని? చాలా చాలా ముఖ్యమైన పనులుంటాయి నీకు. చేతిలో రివాల్వర్ ఉంది కదా అని అర్థం పర్థం చట్ట న్యాయం ఏమీ లేకుండా ఎవరిను కాల్ చేయాలి, తర్వాత ఎంక్వైరీ అవ్వాలి. ముఖ్యమైన మన నిశ్చితార్థం కంటే, నా కుటుంబ పరువు మర్యాద కంటే ఊళ్ళో ఉన్న వాళ్ళని కాపాడమే నీకు ముఖ్యమైతే అదే చేసుకో. అక్కడ ఓ మనిషి చచ్చిపోయేది, ఇక్కడ మనసు చచ్చిపోయింది. ఐఎమ్ సారీ అలెక్స్, అంత ముఖ్యమైన పనులను నీతో జీవితం పంచుకోవడం నా వల్ల కాదు. సారీ చెప్పాను కదా. ఇక మీదట నీకు సారీ చెప్పాల్సిన అవసరం రాదు. నిన్ను మర్చిపోవాలని డిసైడ్ అయ్యాకే మాట్లాడుతున్నాను. నేను నీతో కలిసి ఉండడం కోసం ఎన్నెన్నో వదులుకున్నాను, ఎంతో రాజీ పడ్డాను, చివరికి నా కెరియర్ కూడా. కానీ నువ్వు 10 నిమిషాలు పీటల మీద కూర్చుని టైం కూడా ఇవ్వలేదు. అలెక్స్, మంచి భార్య గురించి, మంచి తల్లి గురించి చెప్పావు. మంచి భర్త గురించి, మంచి తండ్రి గురించి నువ్వు తెలుసుకోవాలి. సొంత నిశ్చితార్థానికి రాలేని వాడివి. రేపు నీ భార్య గురించి, పిల్లల గురించి టైం కేటాయిస్తావని గ్యారెంటీ ఏముంది? బాధ్యతారహితమైన ఓ పోలీస్ ఆఫీసర్కి భార్యని కావాలని నేను కోరుకోవడం లేదు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకునేవాడికి భార్యని కావాలని నేను కోరుకోవడం లేదు. భార్య పిల్లల కంటే ఇతర పనులే ముఖ్యం అనుకునే భర్తని ఏ భార్య కోరుకోదు. అలాంటి తండ్రిని ఏ పిల్లలు ఇష్టపడరు. గుడ్ బై, నన్ను మర్చిపో. సంయుక్తకి ప్రేమంత ఎక్కువ, పంతం కూడా అంతే ఎక్కువ. ఆ క్షణం తర్వాత ప్రతి క్షణం నిరీక్షణగా మిగిలిపోయింది. తనని కలవాలని కొన్ని 100 సార్లు ఫోన్ చేశాను. ఇంటికెళ్ళాను. నన్ను చూడటం, కలవడం ఇష్టం లేకేమో ఈ ఊరొదిలే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ బ్లూ ఫాక్స్ బాధ్యతే నన్ను బాధను మర్చిపోయేలా చేసింది. సో జెంటిల్మెన్, ఆపరేషన్ బ్లూ ఫాక్స్ హిట్ లిస్ట్ రెడీ. వీడి పేరు మల్లేష్ యాదవ్. గుడ్ జాబ్ అలెక్స్. కానీ ఒక్క విషయం, నువ్వెవరో తెలియకుండా జాగ్రత్త పడు. ఆపరేషన్ బ్లూ ఫాక్స్ సీక్రెట్ మిషన్ అని గుర్తుంచుకో. మీడియా గానీ, పొలిటికల్ లీడర్స్ గానీ మన ఆపరేషన్కి అడ్డం పడకుండా చూసుకో. కీప్ మీ రిపోర్టెడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఎమ్మెల్యే తుకారం తెలుసు కదా? అతను ఎమ్మెల్యే ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్ట్. జిల్లాలో కొన్ని 100 మంది చావుకు కారణం అతనే. తన ఫ్యాక్షన్ రాజకీయాలతో జిల్లాని అతలాకుతలం చేస్తున్నాడు. అతను బ్రతికున్నంతకాలం అక్కడ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ ఉంటారు. రేపు ఉదయం 11 గంటలకి అతను జిల్లా విషయానికి వెళ్తున్నాడు. తిరిగి బయటికి సుమారు 12 గంటలకు వస్తాడు. అతనితో పాటు 1.5 కోటి దాకా హవాలా సొమ్ము ఉంటుంది. నువ్వు అది సరెండర్ చేసుకోవాలి. సిచ్యువేషన్ వలటైల్గా ఉంటుంది.
నువ్వు కొంచెం జాగ్రత్త. అమ్మా నేను చూసుకుంటా కదా. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. చేసి పెడతా కదా. ఎందుకైనా మంచిదని నీకు ఎక్స్ట్రా కవర్ కింద సన్నీ అనే వ్యక్తిని పంపిస్తున్నాను. అతనికి డిపార్ట్మెంట్తో సంబంధం లేదు. నువ్వు ప్రమాదంలో పడకుండా చూసుకుంటాడు. ట్రస్ట్ ద బ్లూ ఫాక్స్. అలెక్స్, తుకారాంను కాల్చింది ఎవరో పట్టుకునే వరకు నువ్వు నేను ప్రయాణించడం అంత మంచిది కాదు. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోవడానికి నేను అరేంజ్మెంట్ చేసేస్తాను. ఓకే? ఓకే. తుకారాంని అందరూ చూస్తుండగా అతి దారుణంగా పార్టీ ఆఫీస్ ముందే కాల్చి చంపారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అందరూ భావిస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ హత్య సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ అలెక్స్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. తుకారాం కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. జిల్లా ఎస్పీ హుటాహుటిన సంఘటనని చేరుకుని తుకారాన్ని హత్య చేసింది నేనేనని న్యూస్ ఛానల్ వచ్చేస్తోంది. బ్లూ ఫాక్స్ విషయం గురించి నీకు నాకు ఐజీకి తప్ప ఇంకెవరికి తెలియదు కదా. పైగా ఈ హత్య చేసింది నేను కాదు. ఇంత ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ ఎవరు చేసి ఉంటారు? సనీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. హత్య స్థలాన్ని పరిశీలించారు. అసలైన హంతకులను 24 గంటల్లోగా పట్టుకుంటామని మర్యాదగా లొంగిపో. ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా లొంగిపో. కమాన్. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరు మాట్లాడేది? నేనెవరో తెలుసుకోవడం కాదు, బాంబులు ఎక్కడున్నాయో తెలుసుకోండి. గుడ్ లక్. यात्रियों से निवेदन है कि वे अपने प्रवेश पत्र साथ में रखें और विमान के प्रस्थान करें। All passengers are requested
హలో సనీ, దిస్ ఇస్ అలెక్స్. అన్నా ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఆ సూట్ కేసు నీ దగ్గరే ఉందా? చెప్పడం మర్చిపోయాను, నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది. నా ఫోన్ కాల్స్ అన్ని ట్యాప్ చేస్తున్నారని నా అనుమానం. షటప్ సన్నీ, అమాయకంగా నటించొద్దు. ఈ కుట్రలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు. అయ్యో అదేంటన్నా, నన్నే అనుమానిస్తున్నావా? అసలు ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలీదు. నిజం చెప్పు. అది తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు పని చెయ్యి, రేపు ఇదే నంబర్కి 10 o'clockకి ఫోన్ చెయ్యి. అసలు దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇదంతా చేయిస్తున్నారని తెలుసుకుని నీకు చెప్తాను. బిలీవ్ మీ, నేను నీ మనిషిని. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. హలో సనీ, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. తుకారాం అనుచరులే తుకారాంని చంపేశారు. అంతేకాదు, వాళ్ళిప్పుడు ఆ సూట్ కేసు కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. మీ బ్లూ ఫాక్స్ టీంలో ఎవరో వాళ్లకు సహాయం చేస్తున్నారని నాకు అందిన ఇన్ఫర్మేషన్. ఆ చందు అయి ఉండొచ్చు. అన్నట్టు నేను పెంచి పెద్ద చేసిన సిస్టర్ తెరెసాను కిడ్నాప్ చేశారు. ఆ సూట్ కేసు వాళ్ళకి అందిస్తే తప్ప తనని వదిలేలా లేరు. ఐజీ ఆ సూట్ కేసుని ఆయనకి సరెండర్ చేయమన్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎవరిని నమ్మలేం. సిస్టర్ని కాపాడుకోవడమే ముఖ్యం. నువ్వెక్కడున్నా వెంటనే వచ్చాయి. ఈలోగా నేను మిగతా విషయాలన్నీ సేకరించి పెడతాను. ముందు నువ్వు వచ్చేయి. నన్ను పెంచి పెద్ద చేసిన సిస్టర్ని కాపాడుకోలేకపోతే జీవితానికే అర్థం లేదనిపించింది. అందుకే హైదరాబాద్కి బయలుదేరాను. ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు నటిస్తే సిస్టర్ సేఫ్ అవుతుందని నాకు అనిపించింది. ఎలాగో అక్కడికి వచ్చిన టీవీ ఛానల్స్ ఈ యాక్సిడెంట్ని టెలికాస్ట్ చేస్తారని అర్థమైంది. అందుకే సిస్టర్ని కాపాడడం కోసం నేను ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు నటించాను. ఇప్పుడు సిస్టర్ ఎక్కడుందో ఏమో. అలెక్స్, సిస్టర్ ఎక్కడుందో నేను కనుక్కుంటాను. నువ్వు బయటకు వచ్చేంత వరకు తను క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను. సిస్టర్ సంగతి ఏమైనా తెలిసిందా? నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. పోలీసుడు నిద్రపోడు. ఒకవేళ నిద్రపోయినా ఓ కన్ను తెరిచే ఉంటుంది. బై ది వే, సిస్టర్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. నేను సిస్టర్ని కలిశాను. ఎక్కడుంది? ఎలా ఉంది? నువ్వు చనిపోయావనుకుని ఇంక సిస్టర్తో పనిలేదని విడిచిపెట్టేశారు. ఎవరు కిడ్నాప్ చేశారో ఎక్కడుంచారో ఆవిడ చెప్పలేకపోతున్నారు. అక్కడుంటే ఆవిడికి సేఫ్ కాదని పూణేలో జేహెచ్ఎస్ మిషనరీకి కొంతకాలం షిఫ్ట్ అవ్వమని కోరాను. అక్కడ నా ఫ్రెండ్ తన్ని సేఫ్గా చూసుకుంటుంది. థ్యాంక్ యూ దీపిక. అలెక్స్, నీకు సిస్టర్ని చూడాలనుంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు ఆవిడని కలవటం అంత మంచిది కాదు. ఎవరైనా ఆమెను నీడలా వెంటాడుతూ ఉంటే నీ ప్రేమే ఆవిడ ప్రాణాలకు ప్రమాదం అవుతుంది. థ్యాంక్స్. యు వెల్కమ్. సెల్యూట్ టు హీరో. తన ప్రాణాలు పణంగా పెట్టి ఎందరినో కాపాడిన హీరో అలెగ్జాండర్ సంస్మరణ దినోత్సవం. మనిషిలో ఇంకా మంచితనం మిగిలి ఉంది. భగవంతుడు అన్నదానికి నిదర్శనం అతని త్యాగం. ఆ త్యాగాన్ని స్మరిస్తూ అన్ని వివరాలతో అతని సంస్మరణ దినోత్సవం. సెల్యూట్ టు హీరో ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్నీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నా చావుకి సంబరపడతాడనుకున్నాను గానీ నా దినాన్ని ఇంత సంబరంగా జరిపిస్తాడనుకోలేదు. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. సన్నీ నన్ను గుర్తుపట్టేసి ఉంటాడు. ఈ సంస్మరణ దినోత్సవం పేరుతో నేనే అలెగ్జాండర్ అని ప్రజలకి తెలియచేయడమే అతని ఉద్దేశం. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ దీపిక. నన్ను నేను సేవ్ చేసుకోవడానికి ఆధారాలు లేవు. సన్నీ తేనె పూసిన కత్తి. గుర్తొచ్చింది. నాకు నిన్ననే సన్నీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందట.
టాపర్స్ బార్ లో బార్ డాన్సర్. కనీసం 2 రోజులకోసారన్నా సన్నీ ఎక్కడికి వెళ్తాడట. దీపిక, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. అరే, నా చేతిలో ఉన్నది అన్ని మందులో కలిపిన మందురా. ఈ మందు కొట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి. అటు అటు తాగరా. ఎలా ఉంది? అరే, ఇందాక మద్యపానశాలలో ఏమన్నావు? డ్రింక్స్ ప్లీజ్ అన్నాను సార్. రే 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 రే, మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాడిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే, తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్ అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగింది దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు. దానివల్ల నీకేంట నష్టం? మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్. డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళలో వస్తాయి. పెగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవడికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగుడి అలవాటి. దేవతలు దాన్ని సురాపానం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే, అది మన ఉగ్గు గిన్నెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నరాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? పేర్లు ఏ భాషలో ఒకటేరా. భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు మరి జాంపిదవే. హలో, నన్ను చాంది అంటారు. హాయ్, ఐఎమ్ దీపిక. నేను మీకు ఫోన్ చేశాను. గుర్తుంది. మీ ఇంట్లో పార్టీ ఉంది, నన్ను వచ్చి డాన్స్ చేయమని అడిగారు. ఒకప్పుడు అవసరం అయ్యి పార్టీలకు వచ్చి డాన్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు మానేశాను. సారీ. మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని. ఈయన శ్యామ్, మా కెమెరామెన్. హలో. బార్ డాన్సర్ల జీవితాల మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికోసం మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ ప్రోగ్రామ్ చేసుకుంటాము అన్నవాళ్ళు ఇంతవరకు నా జీవితంలో కనపడలేదు. మీకెప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే షూటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖాళీయే, షూటింగ్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర అయితే బాగుంటుంది. కొంచెం ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. సరే, ఇంటికైతే రేపు రండి. మార్నింగ్ 10 o'clock. అడ్రస్ ఇస్తాను. పెన్ను, పేపర్ ఉందా? పర్వాలేదు, డాన్స్ బాగానే చేశారు. థ్యాంక్ యూ. బార్ డాన్సర్ కి ఇంత పెద్ద ఇల్లా? దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై సనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇది అమ్మాయి ఇల్లు కాదు, కానీ ఇక్కడే ఉంటుంది. ఎవరు కావాలి? చాందిని మేడం రమ్మన్నారు. నా పేరు దీపిక. కిరణ్ టీవీ నుంచి వచ్చాం. ఇంటర్వ్యూ తీసుకోవాలి. రండి రండి. రండి, మీ గురించే చూస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను. కాఫీ పంపిస్తాను. పర్లేదండి, మా ఇద్దరికి కాఫీ అలవాట్లేదు. మీరు రెడీ అయ్యండి, మేము కెమెరా రెడీ చేసుకుంటాం. సరే. పవర్ పాయింట్ దొరకలేదు. దొరికినట్టుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నేను రెడీ. ఓకే. మైక్, హెల్ప్ యూ. రెడీయా? 1 minute. స్టార్ట్ చేద్దామా? రోల్ కెమెరా. రోలింగ్. ఫస్ట్ క్వశ్చన్. బార్ డాన్సింగ్ ప్రొఫెషన్ లోకి మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా, లేక మీరే తప్పనిసరి వచ్చారా? మొదట్లో తప్పక బలవంతంగా వచ్చాను, కానీ ఇప్పుడు అలవాటైపోయింది.
కూల్. ఏ ఉద్యోగం చేసినా నేను ఎంత సంపాదించలేను. మిమ్మల్ని ఎవరైనా బార్ డాన్సర్ అని పిలిస్తే మీకు ఇన్సల్టింగ్ అనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి ఏదో ప్రొఫెషన్ ఉంటుంది. ఇది నా ప్రొఫెషన్, ఇన్సల్టే ఉంది. నార్మల్ లైఫ్ మిస్ అవుతున్నానని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే అదే ప్రేమ, పెళ్లి, కుటుంబం. మేము ప్రేమలో పడతాం, మాకు కలలుంటాయి. ఓ హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ హోమ్ ఉండాలనే కోరిక మాకు ఉంటుంది. మేము మనుషులమే. మీరెవరినైనా ప్రేమించారా? ఓ ఐమ్ సారీ, పర్సనల్ క్వశ్చన్ అనుకుంటే వదిలేద్దాం. ప్రేమించాను, చాలా ఎక్కువ ప్రేమించాను. అతనే నా జీవితం అనుకున్నాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. ఓ పొలిటీషియన్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. హలో. నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని. అండ్ ఐ నో యువర్ లిజనింగ్. నీకు చాలా అవసరమైన విలువైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నీకు కావాలంటే నేనుండే దగ్గరికి రా. ఎక్కడికి? నేనుండే చోటికి. అలెక్స్, నువ్వు ఒక్కడివేరా. కంగారు పడుకు. కెమెరామెన్ గా వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలీదు. ఆ తర్వాత అనుకోకుండా ఈ టేప్ చూశాను. కనీసం అతని పేరేంటో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరి హీరో? ఎందరినో ఆ తర్వాతే తెలిసింది దివి నుంచి భూమికి వచ్చిన నువ్వు అలెగ్జాండర్ ది గ్రేట్ వన్. మన మధ్య ఉద్భవించిన కాంతి కిరణం. ఈ టేప్ నీకెలా వచ్చింది? ఇది ట్రైలర్ మాత్రమే అలెగ్జాండర్. ఇంకో టేప్ చూపిస్తాను, చూస్తావా? ఇది నా హౌస్ సెక్యూరిటీ కెమెరా టేప్. మీకు ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరా ఉందని తెలియక స్పై కెమెరా ఫిక్స్ చేస్తూ దొరికిపోయారు. ఈ టేప్ చూసిన తర్వాత అర్థమైంది మీరు నాతో ఇంటర్వ్యూ అనే నెపంతో సన్నీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్పై కెమెరా ఫిక్స్ చేసి వెళ్ళారని. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెడతావా? ఏ పని? ఇంతకాలం సన్నీ నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మినిస్టర్ కూతురుని చేసుకోబోతున్నాడు. నాకంటూ ఓ అందమైన జీవితం ఏర్పడుతుందని నేను కలగన్నాను. కల కన్నీరుగా కరిగిపోయింది. సన్నీ పెళ్లి మినిస్టర్ కూతురుతో జరగకూడదు. కేవలం పగతో నేను ఈ పని చేయమని అడగడం లేదు. ఇంకో ఆడపిల్ల జీవితం కాపాడిన వాడివవుతావు. సన్నీ ఎంత సాడిస్టో, టార్చర్ అనుభవిస్తున్నా నాకు మాత్రమే తెలుసు. ఈ పని నేనెందుకు చేయాలి? నువ్వు చచ్చిపోయావనుకుని సన్నీ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్న కాన్వర్సేషన్ అంతా నేను విన్నాను. నువ్వు ఫిక్స్ చేసిన స్పై కెమెరాలో అదంతా రికార్డ్ అయింది. నువ్వు బతికే ఉన్నావని నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. సన్నీకి తెలిస్తే చంపేస్తాడు. సన్నీ ఆట కట్టించాలంటే నీకు ఈ టేప్ చాలా అవసరం. అది నేను నీకు ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అలెక్స్. దీపిక, నేను బతికున్నానని బయట ప్రపంచానికి చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఎనీ క్లూ? ఎస్ దీపిక, తుకార హత్యకి నాకు ఏ సంబంధం లేదని ఆధారాలు దొరికాయి. నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఏబీసీ నెట్వర్క్ ఆదివారం ఉదయం 10 గంటలకి నా సంస్మరణ దినోత్సవం ఎలాగూ చేస్తున్నారు. సరిగ్గా 11 గంటలకు హలో చందు, దిస్ ఇస్ అలెక్స్. అలెక్స్, నా సంస్మరణ సభకి నువ్వురా, నీకు అన్ని విషయాలు చెప్తాను. నువ్వు బతిగా ఉన్నావా? అన్ని కరెక్ట్ గా చూసుకో. ఓకే, ఒక ఘోర ప్రమాదానికి బలి కావాల్సిన ఎంతో మందిని తన మానవత్వంతో రక్షించి తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఒక మంచి కాదు, ఒక గొప్ప మనిషి ఆత్మశాంతికై మనందరం ఇక్కడ కలిసి కనుమరుగవుతున్న మానవ సంబంధాలను బలీయం చేసిన ఆ మనిషి మన మధ్యనే ఉన్నాడు. అదే మన మనసులోనే ఉన్నాడు. ఈ సంస్మరణ సభలో ముందుగా మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
ప్రియమైన నా ప్రజలారా, ఆ వీరుడి మరణం చాలా విచారకరం. కానీ అతను చేసిన పని మనందరికీ మార్గదర్శకం. నేను చెప్పేది ఏంటంటే, అతని మరణాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని సవినయంగా కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. ఈ అజ్ఞాత వీరునికి ఘనంగా నివాళిని అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన సన్నీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అతను లేకపోవడం ఎంతో బాధాకరం. అతని గురించి ఏమీ తెలుసుకోకపోవడం ఇంకా బాధాకరం. అతని త్యాగం గురించి విన్న వెంటనే ఒక పౌరునిగా, నా బాధ్యతగా ఈ సంస్మరణ సభ జరపాలని అనుకున్నాను. అతడి కుటుంబ సభ్యుల గురించి మీలో ఎవరైనా తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటారు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇంకా మాట్లాడాను. ఆ వీరుడి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. గురుజీ, నేను సనీని. కాగల కార్యం గంధర్వులే తీర్చేశారు. ప్లేన్ క్రాష్ టేప్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మళ్ళీ మళ్ళీ చూశాను. అలెక్స్ ఇస్ డెడ్ ఫర్ షో. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ అపోనెంట్ తుకారాంను చంపారు. ఆ నేరం మీద పడిన అలెక్స్ కూడా చచ్చాడు. అందరూ అలెక్స్ ఈ హత్య చేశారని అనుకుంటున్నారు. ఇక అసలు హంతకుల్ని బెంగళూరు నుంచి వచ్చేయమని చెప్పండి. బై ద బై, ఆ ముసలి సిస్టర్ తెరసాని మనం కిడ్నాప్ చేసిన పని కూడా అయిపోయింది కనుక ఇక దాన్ని మనం వదిలేయచ్చు. ఇట్స్ టైమ్ టు పార్టీ గురుజీ, టైమ్ టు పార్టీ. నేను బతికుండడం చాలా మందికి ఇష్టం కావచ్చు, కానీ కొంతమందికి బాధ కావచ్చు. ఏమంటారు సన్నీ గారు? నన్ను ఇక్కడికి రప్పించడానికి నా తల్లి లాంటి సిస్టర్ తెరసా గారిని కిడ్నాప్ చేశారు. నన్ను సిస్టర్ తెరసా గారిని చంపేద్దాం అనుకున్నారు. ఈ ట్రాప్ లో పడితే నన్ను రక్షించుకోవడానికి, సిస్టర్ తెరసాని రక్షించడానికి నాకు వేరే మార్గం లేక ప్లేన్ క్రాష్ లో చనిపోయినట్టు నటించాల్సి వచ్చింది. కిడ్నాప్ కేసు మీద, హత్యా ప్రయత్నం కేసు మీద సన్నీని కస్టడీలో తీసుకోవడానికి ఈ ఆధారాలు చాలనుకుంటాను మినిస్టర్ గారు. వెంటనే ఇతను అరెస్ట్ చేయండి. నన్ను చంపాలని సన్నీ ఎందుకు అనుకుంటున్నాడో చాలా మందికి తెలియదు. తుకారాన్ని హత్య చేశానన్నది నా మీద ఆరోపణ, కానీ ఆ హత్యకు నాకు ఏ సంబంధమూ లేదు. తుకారాన్ని ఎవరో హత్య చేస్తున్నారు, మన అక్కడికి వెళ్ళి ఆయన్ని కాపాడాలని సన్నీ చెప్పాడు. ఆ హత్య నా కళ్ల ముందు జరిగింది కానీ నా చేతుల మీద జరగలేదు. దానికి రుజువు ఈ వీడియో టేప్. ఇంకా మీరందరూ నేను ఈ హత్య చేశానని నమ్మితే మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అలెక్స్, ఇక్కడ జరుగుతుందంతా ఐజీకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఏ నిమిషంలో ఇక్కడ రావచ్చు. నేను ఇప్పుడు ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తే నన్నే నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చి నాకు మనస్థైర్యాన్ని కల్పించి ఆమె అండే లేకపోతే నేనిప్పుడు ఈ మర్డర్ కేసు నుంచి బయటపడేవాడిని కాదు. నేను ఆమెకెప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదు, కానీ ఇప్పుడు మీ మధ్య ఈ సమయంలో మనసారా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. దీపిక, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అలెక్స్ నిజంగా నిర్దోషే సార్. ఇదంతా సన్నీ కాన్స్పరసీ. ఇప్పుడు బహిరంగంగా ఇదంతా తెలిసిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోవడం బాగుండదు సార్. జనాలు మన మీద తిరగబడే అవకాశం ఉంది. ఓకే సార్.
నో కామెంట్స్ ప్లీజ్. ప్రస్తుతం నేను చెప్పలేను. ప్లీజ్ లీవ్ మీ. దీపిక్ గారు గుడ్ వర్క్ అండి, చాలా మంచి పని చేశారు. మీకోసం ఈ పువ్వు. థ్యాంక్ యూ. మీరు ఏమనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, నాతో కాఫీకి వస్తారా? వెల్ డన్ మై బాయ్. సార్, నేను నీ విషయంలో తప్పు చేయలేదని మళ్ళీ నిరూపించావు. ఆపరేషన్ బ్లూ ఫాక్స్ నీ కోసం ఎదురు చూస్తోంది. వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. బై ద వే, ఆ డబ్బుని వెంటనే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి. తప్పకుండా సార్. ఇప్పుడే నువ్వు ఇబ్బంది నుంచి బయటపడ్డావు. ఇంకో ఇబ్బందిలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు. కమాన్, గెట్ ఇన్. My name is Shiva. Everyone calls me చిరంజీవి. చిరంజీవా? ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆయనలో స్టైల్ గా హీమ్యాన్ లా ఉంటాను. ఓ సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? ఓ షూర్. బ్యారర్ సార్, 2 caps. ఓకే సార్. అర్జున్. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి మాటికి కిందకి చూస్తున్నారు? దిస్ ఈజ్ రోజ్ ఫ్లవర్ అండ్ ఐ వాంట్ టు బి యువర్ లవర్. సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్ అండ్ బి విత్ మీ ఫర్ ఎవర్. అమ్మా, కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి. మీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి. ఫర్ వాట్? 2 నిమిషాలు రా పురుష. సోదరి, మీ అనుమతితో. Hey, who are you, man? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? హే, నిన్నే. నన్ను వదులు. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లమది గింత గుట్టలేసుకుని మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ తన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్, కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. మళ్ళీ ఆంగ్లము సార్. మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. చేస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ఆను ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేనొస్తా.
అలెక్స్, హాయ్. నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు హ్యాపీ అయినా? పెట్టే బేడా సర్దుకునే టైం వచ్చేసింది. వావ్, నేను కూడా పెట్టబెడ సర్దుకునే టైం వచ్చేసింది. నీ మీద చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీ నన్ను చాలా పాపులర్ చేసింది అలెక్స్. అలెగ్జాండర్ ది గ్రేట్ నన్ను గ్రేట్ గా మార్చేశాడు. మా ఛానల్ నన్ను మెచ్చి ప్రమోషన్ ఇచ్చింది. BBC ట్రైనింగ్ కి లండన్ కి పంపిస్తోంది. గ్రేట్, కంగ్రాట్స్ దీపిక. థ్యాంక్ యూ. కానీ నేనే ఆలోచిస్తున్నాను, వెళ్ళాలా వద్దా అని. వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఆడపిల్లలకి కెరియర్ చాలా ముఖ్యం. ఎవరండి ఈ మాటలు చెప్పేది? అలెక్సేనా? సంయుక్త విషయంలో ఇవే మాటలు ఎందుకు చెప్పలేదండి తమరు? నన్ను ప్రేమించిన వ్యక్తి కెరియర్ని ప్రేమించకూడదు, నన్ను నా కుటుంబాన్ని ప్రేమించాలని సంయుక్తతో చెప్పాను. అండ్ ఐ లాస్ట్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ టూ. ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి రిపీట్ చేయకూడదు. ఐ రియలీ నీడ్ యూ దీపిక. ఐజీ గారు ఉన్నారా? బయటికి వెళ్ళారు సార్, 12 గంటలకు వస్తానన్నారు. ఓకే. హలో అలెక్స్. చాందిని, థ్యాంక్ యూ. నేను అడిగిన హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ గుడ్ బై. చాందిని ఏమైంది? మనసు చంపుకోలేక సన్నీ పెళ్లి చెడగొట్టమని అడిగాను, కానీ ఇప్పుడు సన్నీ లేకుండా చాందిని ప్లీజ్. నాకు బతకడం అనవసరం అనిపించింది. స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను. వాట్? కాపాడే ప్రయత్నం చేయకు. చాందిని, చాందిని. ఎవరు కావాలి మీకు? రావద్దు. ఎవరు మీరు? రావద్దని చెప్తున్నా. ఎవరు మీరు? రావద్దని చెప్తున్నానా? నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆగు, నేనే నేనే. చాందిని, 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 చాందిని. మీరు ఆమె రిలేటివా? కాదు సార్, నేను ఆమె ఫ్రెండ్ని. ఆమెకి ఎలా ఉంది సార్? షీఈ్ ఆల్ రైట్ నౌ, అవుట్ ఆఫ్ డేంజర్. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఆమెకంటూ ఎవరు లేరు సార్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకే చెప్పండి. అవునా? నాతో క్యాబిన్కి రండి. ఓ షూర్. మీ ఫ్రెండ్ ఇప్పటికైతే బతికే ఉంది, కానీ ఇంకా ఎంతకాలం బ్రతుకుతుందో చెప్పలేం. ఆమె లుకేమియా వ్యాధితో బాధపడుతుంది. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఉంది, కానీ ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియాలో ఏ పని కాదు. తనకి విషయం తెలుసా? తెలుసు, మేమే చెప్పాం. నేను ఆమెను చూడొచ్చా డాక్టర్? మీ ఇష్టం. తలరాతను ఎవరు మార్చలేరు అలెక్స్. నువ్వు నన్ను కాపాడాలనుకున్నావు, కానీ చావు నన్ను వదలనంటుంది. పిచ్చిగా మాట్లాడు. డాక్టర్ నయమవుతుంది అంటున్నారు, కానీ చాలా ఖర్చు అవుతుందని కూడా అన్నారు. ట్రీట్మెంట్కి లండన్ వెళ్లాల్సి వస్తుంది అని కూడా అన్నారు. నా వల్ల ఎక్కడవుతుంది? ఎవరైనా హెల్ప్ అడుగుదాం.
ఎవరు హెల్ప్ చేస్తారు? చీకట్లో తాకిన మైకంలో నా అందాలను తాకాలని చూసి తాగుబోతులు హెల్ప్ చేస్తారా? రిలాక్స్ అలెక్స్, అందరూ చచ్చిపోతారు, నేను కొంచెం ముందు, అంతే. మనిషి ఎప్పుడు తల వంచకూడదు, మృత్యువుని కూడా ఎదిరించి బతకాలి, భయపడకూడదు. తల దించుకునే పనులే నేను తలెత్తుకుని చేశాను. జీవితం గురించి, పోరాటం గురించి నాకు చెప్పకు. నీ దగ్గర అంత డబ్బుంటే నాకు హెల్ప్ చేసేవాడివా? చెప్పు. తప్పకుండా చాందిని, కానీ నా దగ్గర ఇప్పుడు ఆ డబ్బు వెంటనే తీసుకుని రా. ఇప్పుడే వస్తాను. ఏ, ఎక్కడికి? బ్యాంక్ దోపిడీ చేస్తావా? ఐ జస్ట్ కమ్. ఓకే, మేడంని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళు. ఓ గంటలో నేను వచ్చేస్తాను. ఓకే. నువ్వు చచ్చిపోవచ్చు చాందిని. ఈ డబ్బు నీ ట్రీట్మెంట్కి వాడదాం. ఈ డబ్బు నేను తీసుకుంటానని ఎలా అనుకున్నావు అలెక్స్? నాకొద్దు. ఏ, ఎందుకు తీసుకో? బతికినంత కాలం రుణపడి ఉండడం నాకు ఇష్టం లేదు. తిరిగిచ్చేయలేంది ఏది నేను తీసుకోను. అంటే నిన్ను బతికించడానికి నా దగ్గర డబ్బున్నా అసలు నువ్వు నాకేమవుతావని నేను నీ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోవాలి? సాటి మనిషిగా నువ్వు సహాయం చేశావు, అలాగే నేను చేస్తున్నాను. నేను చేసిన దాన్ని సహాయం అంటారా? దయచేసి అలా మాట్లాడుకు చాందిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బతకాలి. ఏ, తోడుగా ఉంచుకుంటావా ఏంటి? నిజం మాట్లాడేసరికి నోటెమట మాట రావట్లేదు. పోనీ ఓ అందమైన అబద్ధం అడగనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు తోడుగా ఉంటావా? చాందిని ప్లీజ్, నా మనలో ఎవరో ఉన్నారు. నీ మీద కోరిక గాని ప్రేమ గాని పెళ్లి చేసుకోవాలన్న ఆశ గాని లేనేలేవు. మరి నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నావు? నాకు సాయం చేయడం కోసం నువ్వు ప్రేమించిన సన్ని ఇన్ఫర్మేషన్ అంతా నాకిచ్చావు. కేవలం నీ హెల్ప్ వల్లనే నేను అన్ని ఆరోపణల నుంచి బయటపడ్డాను. ఈరోజు ఇలా బతికున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోను? నువ్వింత ఖర్చు పెట్టిన తర్వాత కూడా నేను బతకపోతే? డోంట్ సే దట్. నువ్వు బతకాలి, బతుకుతావు. దేనికోసం? చాందిని ప్లీజ్. సరే, ఒక కండిషన్ మీద నేను ఈ డబ్బు తీసుకుంటాను. ఒకవేళ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా చనిపోతే నీకింత డబ్బు నష్టం రావడం నాకు ఇష్టం లేదు. నేను నా లైఫ్ ఇన్ష్యూర్ చేస్తాను. ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఆ డబ్బు తీసుకోవాలి. ఎందుకు? నువ్వు ఒప్పుకుంటేనే నేను నీ డబ్బు తీసుకుంటాను. చాందిని నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. ఓ వారం రోజుల్లో నీ పాస్పోర్టు పేపర్స్ రెడీ చేస్తాను. ట్రీట్మెంట్ కోసం నువ్వు లండన్కి వెళ్తున్నావు, అంతే. అక్కడ నీకే ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి దీపిక ఉంది. ఈలోగా సన్నీ విడుదల కోసం నీ పిటిషన్ పెడతాను. నువ్వు ట్రీట్మెంట్ అయి తిరిగి వచ్చేలోగా సన్నీ విడుదలవుతాడు. అప్పుడు నేను సన్నీని క్షమాపణ అడిగి మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను. హాయ్ చాందిని. హాయ్ అలెక్స్. దిస్ ఇస్ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్లైట్ టికెట్. తెల్లవారుజామున 5 గంటల నీ ఫ్లైట్. 3 o'clock వచ్చి నేను పికప్ చేస్తాను. ఓకే అలెక్స్, థ్యాంక్ యూ. ఫర్ వాట్? ఫర్ ఎవ్రీథింగ్. హలో అలెక్స్, అలెక్స్. చాందిని, అలెక్స్, చాందిని. అలెక్స్, 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 ప్లీజ్ సేవ్
మీ చాందిని చందు అలెక్సియా. డోంట్ వరీ మ్యాన్, సర్చ్ పార్టీస్ని పంపించాను కదా. ఆ సన్నీ ప్లేసెస్, ఫ్యాక్టరీ, ఆ తుకారం మనుషులు వేరే అబౌట్స్ అన్ని కనుక్కోమని చెప్పాను. చాందిని ఎక్కడున్నా కనిపెడదాం. హలో, అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఏంటి? దుర్గమ్మ చెరువు దగ్గర పూర్తిగా కాలిపోయిన బాడీ ఒకటి దొరికిందట. కమ్, లెట్స్ గో. అలెక్స్, చాందినియా? సార్, సార్, తప్పకుండా సార్. రైట్ సార్. అలెక్స్, ఐజీ గారు ఫోన్ చేశారు. ఆ డబ్బులు వెంటనే ఆఫీస్ తెమ్మంటున్నారు. ఆ తుకారాం కేసులో. అలెక్స్, ఆర్ యు ఆల్ రైట్? హే, నువ్వు ఇంత అప్సెట్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. చచ్చిందో బాగా డాన్సర్ అలెక్స్. ఇవాళ కాకపోతే 2 నెలల తర్వాతైనా చచ్చిపోయేది. దాని మీద నీకు ఇంత జాలి ఎందుకో నాకు అర్థం కావట్లే. ఓ, సన్నీకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఇచ్చిందనా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ఆ డబ్బులు నేను చాందినికి ఇచ్చాను. చాందినికి ఇచ్చావా? గాయా, ఎలాగోలా ఆ డబ్బులు ఎక్కడున్నాయో ట్రేస్ చేద్దాం. అది పెద్ద సమస్య కాదు, కానీ దానికంటే ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. తుకారాం హత్య కేసులో నిజానిజాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చారట. ఐజీ గారు నిన్ను నన్ను వెంటనే స్టేషన్కి రిపోర్ట్ చేయమని చెప్పారు. సో లెట్స్ గో. అలెక్స్, మూవ్ మ్యాన్. హే కానిస్టేబుల్ సార్, బాడీని వెంటనే పోస్ట్ మార్టం పంపించు. అలాగే సార్. సిబిఐ ఆఫీసర్ అనుకుంటా. పదా, సెల్యూట్ కొట్టొద్దాం. సంయుక్త, హాయ్ చందు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ నువ్వా? తుకారం హత్య కేసులో అసలు దోషులను కనిపెట్టడానికి వచ్చాను. తప్పు చేసిన తప్పించుకోలేడు, తప్పించుకోనివ్వను. మిస్టర్ అలెక్స్. గుడ్ మార్నింగ్. అలెగ్జాండర్. తుకారం హత్య జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. ఈ కేసు సాల్వ్ చేయడంలో మీ హెల్ప్ నాకు చాలా అవసరం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాతో రాగలరా? ఎస్ మ్యామ్. మిస్టర్ చందు, సురేష్ మా అసిస్టెంట్, నా క్యాబిన్ చూపించండి. ఓకే. సురేష్, ప్లీజ్ గో విత్ హిమ్. ఓకే మ్యామ్. షల్ వి గో? अलेक्स, तू गया रे? गया? जाओ.
హలో, నేను దీపికని మాట్లాడుతున్నాను. అలెక్స్ ఉన్నాడా? హాయ్ దీపిక, నేను చందుని, అలెక్స్ కొలీగ్ని మాట్లాడుతున్నాను. అలెక్స్ ఎక్కడా? లైఫ్ ఎలా ఉంది అలెక్స్? సైలెన్స్ సమాధానం కాదనుకుంటాను. ఏం వినాలనుకుంటున్నావు చెప్పు, అదే చెప్తాను. నువ్వు లేకుండా నా జీవితం శూన్యమైపోయిందని చెప్పమంటావా, లేకపోతే ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? టెల్ మీ. అబద్ధం చెప్పమని చెప్పట్లేదు. ఓకే, నిజమే అడుగుతున్నావు కాబట్టి నిజమే చెప్తాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను దేవదాస్గా మారిపోతాననుకున్నావేమో, మారలేదు. నువ్వు లేకపోయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను. హాయిగా బతుకుతున్నాను. దట్ ఈస్ వెరీ రూడ్ అండ్ హర్టింగ్ అలెక్స్. నువ్వు మారలేదు. అదే మొండితనం, అదే మూర్ఖత్వం. నేను మారిపోయి ఉంటాననుకోవడం నీ మూర్ఖత్వం. ప్రేమించేటప్పుడు ఆడది మొగాడితో నువ్వు ఎలాగున్నా పర్ఫెక్ట్ అంటుంది. పెళ్లికి ముందు నువ్వు కొద్దిగా మారాలంటుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావంటుంది. నిజానికి మారేది మగాడు కాదు, ఆడదాని మనస్తత్వం. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. బుద్ధి తక్కువే నేను నీ జీవితం గురించి అడిగాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది తుకారాం హత్య కేసులో నిజానిజాలు కనుక్కోవడానికి. నువ్వు ఏమైతే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి? నా దారికి నువ్వు అడ్డు రాకు, నీ దారికి నేను అడ్డురాను. ఈ కండిషన్ నీకు ఓకే అయితే మనిద్దరం కలిసి పనిచేద్దాం. నీతో పనిచేయాలని ఇక్కడ ఎవరూ తహతహలాడి చచ్చిపోవడం లేదు. నువ్వే వచ్చావు, నువ్వే హెల్ప్ అడిగావు. నేను హెల్ప్ అడిగింది పని చేయడానికి కాదు, నేను ఇంట్రాగేట్ చేయడానికి. తుకారాం హత్య కేసులో నువ్వింకా సస్పెక్ట్వే. నీ కొలీగ్స్ ముందు ఇంట్రాగేట్ చేస్తే నీకు నామోషి అని, హర్ట్ అవుతావని ఇలా ఎవరు లేని చోటికి నేను తీసుకొచ్చాను ఇంటరాగేట్ చేయడానికి. అసలు తుకారాం హత్య స్థలంలో నువ్వెందుకున్నావు? అంటే తుకారం మీద ఎవరో హత్యా ప్రయత్నం చేస్తున్నారని మనం కాపాడాలని సన్నీ చెప్పాడు. ఆయన కాపాడగలిగావా? పోనీ హత్య చేసిన వాళ్ళైనా పట్టుకోగలిగావా? తుకారాంని కాపాడడానికి సన్నీ నన్ను తీసుకువెళ్లాడు. చిన్నపిల్లాళ్ళ నేను అతని వెంట వెళ్లాను. అతను చాక్లెట్ కొనిపెట్టాడు, అది నేను తిన్నాను అని టీవీ లైవ్ లో నువ్వు జనం ముందు చెప్పినట్టు నాతో చెప్తే అదే నిజమని నమ్మడానికి సంయుక్త సిద్ధంగా లేదు. నువ్వు చెప్పేది నేను అబద్ధం అని అన్నా, కానీ నువ్వు పూర్తి నిజం చెప్పట్లేదని మాత్రం నాకు తెలుసు. నువ్వు పూర్తి నిజం నాకు చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ పరిస్థితి నుంచి నేను మాత్రమే సేవ్ చేయగలను. నీకిష్టం ఉన్నా లేకపోయినా నిన్ను కేవలం ఆడది మాత్రమే సేవ్ చేయగలదు. జైలు రిజిస్టర్లో సన్నీని కలవడానికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ తెచ్చాను. అందులో చాందిని అనే ఒక అమ్మాయి పేరుంది. ఆ చాందిని ఎవరు, సన్నీని కలవడానికి ఎందుకు వెళ్ళింది, వెంటనే నాకు డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. సో మై డియర్ ఫ్రెండ్, గయా తూ గయా. అయిపోయావు, నువ్వు అయిపోయావు. చాందిని చచ్చిపోయిన విషయం ఈ మహాతల్లికి ఎలా చెప్పాలరా? చాందిని విషయం దాకా వచ్చిందంటే నీ విషయం దాకా రావడానికి పెద్ద టైం పట్టదు. నువ్వేమో పగలనక రాత్రనక చాందిని వెనకాల తిరిగావు. తుకారాం సూట్ కేసులోని డబ్బులన్నీ దానికే ఇచ్చావు. అలెక్స్ గయా తూ గయా. కూల్ డౌన్ చంద్రు. ఈ కేసులో నువ్వు సంయుక్తకి సాయం చేస్తున్నంత వరకు నాకేం కాదు. సంయుక్తతో నువ్వు మంచిగా ఉండు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించు. నాకు సంబంధించిన విషయాలు ఏమైనా దొరికితే
చెరిపే. సో మై గయా సార్, చాందిని పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఆవిడ డెడ్ బాడీ దగ్గర దొరికిన ఎవిడెన్సెస్. ఆవిడ నెత్తి మీద పెట్టు. ఏయ్ ఎక్కడికి? ఓరు బాబు, నీ కమిట్మెంట్కి నా నమస్కారం. ఇక్కడ పెట్టు. బయలుదేరు ప్లీజ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని చంపేసి తగలబెట్టడానికి ప్రయత్నించారు. తాళ్లతో ఆమె చేతులు వెనక్కి కట్టేయడం వల్ల ఆమె చేతుకున్న బ్రాస్లెట్ కరిగిపోలేదు. ఆ అమ్మాయి బ్రాస్లెట్ ని చూసి ఆ అమ్మాయి చాందిని అని గుర్తుపట్టిన వాళ్ళెవరో రికార్డ్స్ లో లేదు. ఆ అమ్మాయి శవాన్ని గుర్తుపట్టిందెవరో నాకు వెంటనే తెలియాలి. ఈ మర్డర్ కేసు సాల్వ్ చేస్తే తుకారాం కేసుకి క్లూ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు అలెక్స్? షూర్ మేడం. చాందిని ఏ బార్లో పనిచేసేది? టోపాస్ బార్లో. గుడ్, మీకు చాలా విషయాలు తెలుసు. ఎనీవే, లెట్స్ గో టు టోపాస్ బార్. గయా రే గయా. హలో, నువ్వెక్కడికి? బార్కి వెళ్తున్నారంట కదా సార్? బార్కి వెళ్తాను తాగుతానికి కాదు, ఇన్వెస్టిగేషన్ కి. ఓ ఐ సీ. చాందినితో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాందిని ఒక అతన్ని ప్రేమించింది, అతనే ఆమెను చూసుకునేవాడు. అలెక్స్, నేను చమేలితో ఒంటరిగా మాట్లాడాలి. వుడ్ యు మైండ్ వెయిటింగ్ అవుట్? ఇట్స్ పర్ఫెక్ట్లీ లేడీస్ టాక్. ఓకే, థ్యాంక్ యూ. చాందిని బాయ్ ఫ్రెండ్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూశాను మేడం. ఇప్పుడు బయటికి వెళ్ళిన అతనే చాందిని బాయ్ ఫ్రెండా? భయపడకుండా చెప్పు, నీకేం కాదు, నేనున్నాను. కాదు మేడం, అతను కాదు. అతను అప్పుడప్పుడు బార్కొచ్చేవాడు. చాందినికి అతనంటే ప్రాణం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇతనా? చూడు. అవును మేడం, ఇతనే. కానీ ఇప్పుడు వచ్చిన అతన్ని కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. చాందిని కోసం 1-2 సార్లు వచ్చినట్టున్నాడు. హలో, ఏమంటుంది మహాతల్లి? మిస్ ప్రాబ్లం. తనకి నా మీద డౌట్ వచ్చేసింది. చాందిని ఫ్రెండ్ చమిలితో మాట్లాడుతుంది. అలెక్స్, తూ గయా రే. మహాతల్లి వచ్చేస్తుంది. అలెక్స్, యూ కాంట్ రిలాక్స్. చెప్పు. చాందిని ఇంటికి వెళ్ళాలి, పదండి. Hospital record. Bank statement. Can I drive? Go ahead. Thank you. రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. చాందిని డాక్టర్తో మాట్లాడితే మరికొన్ని వివరాలు తెలియడానికి ఛాన్స్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే తన అకౌంట్ ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్లో ఉందన్నమాట. అక్కడ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి బ్యాంక్కి చాందిని ఒక్కతే వచ్చేదా
లేదా ఆమెతో ఇంకెవరైనా వచ్చేవారా కనుక్కో. హలో, ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్. పుట్ మీ ఆన్ టు కస్టమర్ కేర్. హలో, కస్టమర్ కేర్. ఐఎమ్ ఏసీపీ అలెగ్జాండర్ హియర్. మీ బ్యాంక్లో చాందిని అనే అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి. ఏం లేదు, బ్యాంకుకి ఆవిడ ఒక్కతే వచ్చేవారా లేదా ఆవిడతో పాటు ఇంకెవరైనా వచ్చేవారా? ఓహో, ఒక్కతే వచ్చేవారా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్కతే వెళ్ళేదట. ఓకే. నా అసిస్టెంట్ సురేష్కి డయల్ చేశాను. ఈ ఎల్ఐసి పాలసీ ప్రీమియం పే స్లిప్ నెంబర్ చెప్పి చాందిని ఈ పాలసీ ఎప్పుడు తీసుకుంది, ఎంతకు తీసుకుంది కనుక్కోమని. హలో, మేడం మీరు డ్రైవ్ చేస్తున్నారు కదా, మీకు ఏ నెంబర్ కావాలో చెప్పండి, నేను కల్పిస్తాను. మన స్టేషన్కి కాల్ చేసి గోవింద్కి లైన్ కలపండి. గోవింద్కి ఎందుకు మేడం? అసలు చాందిని మిస్ అయిందని రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కనుక్కోవాలి. అది ఆ విషయం గోవింద్కి తెలియదు మేడం. ఎందుకని? ఆ రోజు చాందిని మిస్ అయిందని వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది నేనే మేడం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి తన వివరాలు ఏం చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. ఓహో, మిస్సింగ్ అని రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి తన వివరాలు ఏం చెప్పకపోయినా మీరు వెంటనే సర్చ్ పార్టీలను పంపించారా? అది జనం కోసమే మనం కదా మేడం, ప్రజల కోసమే పోలీసులు. వారి భద్రతే మన బాధ్యత. యునో, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్. రేపు ఎప్పుడైనా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వివరాలు ఏమి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చిన మీ సంయుక్త మేడం మిస్సింగ్ అని చెప్పాడనుకోండి, మేము వెంటనే సర్చ్ పార్టీస్ అన్ని వైపులా పంపిస్తామా లేదా? ఓహో, అయితే నేను చాందిని ఒకటేనమాట. నేను అలా అనలేదు మేడం. కనిపించకుండా పోయిన ఎవరికైనా కర్తవ్య నిర్వహణ ఒకటే. మీరు అనవసరంగా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. Radhika, did you finish your homework? Yeah. What about you? I also finished my homework. Tomorrow Sunday na, we'll ask for daddy to go to zoo park. Sis, last time we enjoyed a lot. Yeah, elephants, tigers, lions, tortoise. గులాబీ పువ్వుల్లా ఉన్నారు, బందరు మిఠాయిల్లా ఉన్నారు. పరాయి భాష ఎందుకు నాన్న? చక్కటి తెలుగులో మాట్లాడండి నాన్న. మమ్మీ, డాడీ, గ్రాండ్మా, గ్రాండ్పా. హరే, ఎందుకురా? మోకాళ్ళంత లేరు, చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోరేంట్రా? అమ్మా అనండ్రా కమ్మగా ఉంటది, నాన్న అనండ్రా తీయగా ఉంటది, తాత అనండ్రా ముద్దుగా ఉంటది, మామయ్య అనండ్రా మహా ముద్దుగా ఉంటుంది. మావా ఇంకో ఒక్కసారి మామా అనండ్రా. అలాగే మావా. పిలిచింది వాళ్ళ కాదు, నేను. రండి, ఆగండి, నేనే వస్తాను. పిలిచింది ఎవరైనా, పలికింది ఎవరైనా, పిలుపు తెలుగులోనే ఉంది, పలుకు తెలుగులోనే ఉంది. ఎంత కమ్మగా ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచి రక్షక భటుడవు నువ్వు. అయ్యా, తమరది రక్షక పట నిలయమునకు తోడ్కొని పోటకు వచ్చి తిని, దయచేసి నాతో సహకరించు. ఇది అచ్చమైన తెలుగు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మన తీసుకో 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 తీసుకో. మరీ అంత తొందరగా ఉంటే దా పద దా పద పద పద. పాడబోయి భారతీయుడు. సార్, హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి. ఓకే సార్. ఏమన్నావు? చెవుడా, వినపడలేదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. తెలుగువాడిగా పుట్టి, తెలుగువాడిగా పెరిగి, తెలుగు పాలు తాగి, తెలుగు పెరుగు తిని, తెలుగు అన్నం తిని, తెలుగువాడు పుట్టిన బట్టలేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు. నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం తప్ప? తప్పున్నారా? నా ఇష్టం అనుకోబట్టే తెలుగు భ్రష్టు పట్టిపోతుంది. మా
తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కలుపులో కరుణ. డాక్టర్ శ్రీధర్. ఎస్ చెప్పండి. డాక్టర్ శ్రీధర్ గారు ఎక్కడ సార్? శ్రీధర్ నేనే. గుడ్ మార్నింగ్ డాక్టర్ శ్రీధర్. గుడ్ మార్నింగ్. సంయుక్త ఫ్రమ్ సిబిఐ. ఓకే చెప్పండి. చాందిని అనే పేషెంట్ వివరాలు నాకు కావాలి. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. చాందిని అనే పేరు గల పేషెంట్ ఎవరో నాకు తెలియదు. ఆర్ యూ ష్యూర్? వెరీ ష్యూర్. ఈ రికార్డ్స్ లో ఉన్న రిపోర్ట్ చూడండి. ఇది బోగస్ రిపోర్ట్. లెటర్ ప్యాడ్ నాదే, సంతకం నాది కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? లాస్ట్ మంత్ నేను వెకేషన్లో ఉన్నాను, నిన్ననే వచ్చాను. సమ్వన్ డూప్డ్ యూ. చాందిని ఎవరో మోసం చేశారు. ఆ అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పి ఆ అమ్మాయి లైఫ్ ఇన్షూర్ చేశారు. బహుశా ఆ డబ్బు కోసం చంపేసి ఉంటారు. క్యాన్సర్ ఉన్న అమ్మాయి లైఫ్ ని ఎవరు ఇన్సూర్ చేసుకుంటారు? క్యాన్సర్ లేదు, ఉందని దొంగ రిపోర్ట్ ఇచ్చారు. ఎనీవే లెట్స్ గో. అలా అయితే చాలా ప్లాన్ గా చేసిన మర్డర్. ఎస్. ఏమైంది? సురేష్, కమ్ టు మై క్యాబిన్. ఓకే మ్యామ్. చందు, ఈ కేసు మనం అనుకున్నంత సింపుల్ గా లేదు. ఇట్ లుక్స్ లైక్ అ బిగ్ కాన్స్పిరసీ. ఎవరో నన్ను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. ఇంకేమనిపిస్తుంది? చందు, బీ సీరియస్. చాందినికి క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్ రియల్ డాక్టర్ కాదు. ఆ పేరుతో ఉన్న రియల్ డాక్టర్ని నేను ఇప్పుడే కలిసి వచ్చాను. అలెక్స్, తూ గయా అలెక్స్. ఆ బోగస్ డాక్టర్ అయి ఉంటాడు. ఎత్తు. షటప్ చందు. హలో అలెక్స్. ఎస్ సార్. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి? ఆ డబ్బు ఎక్కడ? కాసేపట్లో సిబిఐ వాళ్ళు ఇక్కడికి వస్తా ఉన్నారు. వెంటనే ఆ డబ్బంతా తీసుకొచ్చి నాకు హ్యాండ్ అవ్వచ్చు. ఇమీడియట్. ఓ షట్. హెల్ప్, ప్యూర్ హెల్ప్. చందు, ఆల్ దిస్ ఇస్ బికమింగ్ ప్యూర్ హెల్ప్ టు మీ. వన్ సైడ్ నేను డబ్బులు ఇచ్చిన చాందిని చచ్చిపోయి, ఇంకోవైపు ఈ ఐజీ డబ్బులోని పీకు తింటున్నాడు. ఇక ఈవిడ రోడ్డు మీద ఏ కుక్క పిల్ల చచ్చిపోయినా నేనే చంపానని అనుమానిస్తోంది. ఇట్స్ బికమింగ్ అ టార్చర్ ఫర్ మీ. ఇప్పుడు కనుక దీపికుంటే ఎంతో బాగుండేది. ఎత్తు, నీ బాయ్ ఫ్రెండ్ ఐజీ అయి ఉంటాడు. హలో. హాయ్ దీపిక. హాయ్. ఇప్పుడు సడన్ గా ఇండియాకి ఏ పని మీద వచ్చావు? చాందిని డెత్ గురించి ఇంటర్నెట్ లో చదివాను. నీకోసం ఫోన్ చేసి చందు లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్పాడు. అక్కడ ఉండలేకపోయాను. ఇక్కడికి వచ్చి నీకు ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. నాకు స్టేషన్ అర్జెంట్ పని ఉంది, తర్వాత వచ్చి అన్ని విషయాలు చెప్తాను. సుపరిచితుడిని స్వేచ్ఛగా తిరగనివ్వాలి. ఈ రూపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి తెలుగు వాడు తెలుగే మాట్లాడాలి.
అందుకోసమే నా ఈ పోరాటం ఆరాటం. వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకురా ఒకటి మించి ఒకడు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు? ఎందుకురా పుండు మీద కారం చల్లుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తెలుసు. తెలుగు భాష కమ్మదనం తెలుసు, తెలుగు భాషలో ఉన్న తీపిదనం తెలుసు. మన చిన్నప్పుడు అమ్మ జోలపాట ఆంగ్లంలో పాడి ఉంటే మనం నిద్రపోయే వాళ్ళ కాదని తెలుసు. అంతెందుకు పెళ్లిళ్ళలో పంతులు గారు ఆంగ్లంలో మంత్రాలు చదివింటే మనకు పెళ్లిళ్ళు అయి ఉండేవి కావని తెలుసు. అందుకే ఇంకొకసారి ఆంగ్లంలో మాట్లాడి తెలుగును భ్రష్టు పట్టించాలని చూసినా, తెలుగును తక్కువ చేయాలని చూసినా ఈ సుపరిచితుడు బయటికి వస్తాడు. తెలుగు వాడు తెలుగు భాషను మర్చిపోతున్నాడని మీ మనసు పడ్డ ఆందోళన కళ్ళారా చూశాం, ధరించాం. అందుకే మనస వాచ కర్మణ నా గురి తప్పదు. మీరు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అభినందిస్తూ మిమ్మల్ని విడుదల చేస్తున్నా. ఆర్డర్ ఆర్డర్. నిశ్శబ్దం నిశ్శబ్దం. ఇది కావాలి. ఇది అలెక్స్ ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటికే ఆ మహాతల్లి 2 సార్లు అడిగింది తెలుసా? దీపికి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. దీపికి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళావా? నువ్వు ఆ బోగస్ డాక్టర్ని ట్రేస్ చేయడానికి వెళ్ళావేమో నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? నా ఆనందం అంతా గయా. బోగస్ డాక్టరా? రిలాక్స్, వాడి సంగతి నేను చెప్తాను. గోవిందు కమ్ హియర్. ఏంటి సార్? పాత క్రిమినల్ రికార్డ్స్ అన్ని తీసుకురా. నేను అసలే చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. చాందిని ఫోన్ లిస్ట్ తీసుకురామని మేడం చెప్పింది. అర్జెంట్ అంట. అంటే ఆవిడ చెప్పింది ఇంపార్టెంట్, నేను చెప్పింది కాదా? న్యాచురలీ. రే గోవిందు, నీకు దండం పెడతాను రా. అలెక్స్ అడిగింది ఏదో ఇచ్చేయరా. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి చాందిని ఫోన్ డీటెయిల్స్ తెప్పిస్తాను. ఓకే ఓకే ప్లీజ్ అలెక్స్ రిలాక్స్. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? టెలిఫోన్ డిపార్ట్మెంట్. ఆ మహాతల్లి చాందినికి సంబంధించిన టెలిఫోన్ డీటెయిల్స్ అని తెమ్మంది కదా. ఆ మహాతల్లి చెప్పింది కదా అని టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చెయ్యి, నేను కటకటాలు అనుకుంటాను. ఇప్పుడు చాందిని ఫోన్ రికార్డ్ చూస్తే అందులో సగం నంబరు నా నంబర్లే ఉంటాయి. ఫోన్ పెట్టి. ఐఎమ్ ఇన్ ఫుల్ టెన్షన్. ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను దీపికని అడుగుతాను. ఏ ఒక మహాతల్లితో ప్రాబ్లానికి సొల్యూషన్ ఇంకో మహాతల్లిని అడుగుతున్నాడు. ఎవరు రాయుడు? సార్ అలెగ్జాండర్ ఐపీఎస్. రే గోవిందు, నీకు దండం పెడతాను రా, కనిపించకరా. పో ఇక్కడి నుంచి పో. హలో చందు, ప్రాబ్లం ఏంటి? అదే అదేం లేదు మేడం. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అలెక్స్ చాలా టెన్షన్ గా కనపడుతున్నాడు. అది అతను అంతే మేడం. అటెన్షన్ లో ఉన్నా టెన్షన్ లో ఉన్నట్టే ఉంటాడు. వరీ కావద్దు అలెక్స్. రిలయన్స్ లో నాకు ఫ్రెండ్ నాడు, నేనేదో చేస్తా. సార్, రిలయన్స్ ఆఫీస్ నుండి చాందిని టెలిఫోన్ కాల్స్ లిస్ట్ వచ్చిందని మేడం అడుగుతున్నారు. రాలేదు, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? రాగానే తెచ్చిస్తాం. రాగానే తెచ్చిస్తాం సార్. ఓకే ఓకే. సార్, మీ ఇద్దరిని మేడం రమ్మంటున్నారు. గుడ్ జాబ్ సురేష్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ డు మై బెస్ట్. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. థ్యాంక్ యూ. చాందిని కేసులో మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంట్లో ఉన్న ఇన్సూరెన్స్ పే స్లిప్ పట్టుకుని సురేష్ ఎంక్వైరీ చేశాడు. అందులో చాందిని లైఫ్ చాలా పెద్ద అమౌంట్ కి ఇన్సూర్ చేసింది. బహుశా ఆమె నా డబ్బు కోసం ఎవరైనా చంపేసి ఉంటారు. సురేష్ మ్యామ్, ఆ ఇన్సూరెన్స్ పాలసీ బెనిఫిషియర్ ఎవరో కూడా కనుక్కో. ఓకే మ్యామ్. ఇమీడియట్లీ. ఓకే. చందు, చాందిని టెలిఫోన్ నెంబర్స్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది మేడం. గోవింద్ మేడం, ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఎవరెవరివో వెరిఫై చేయి. ఓకే మేడం. వాళ్ళందరి వివరాలు నాకు కావాలి. ఎస్ మేడం. 04023358769. మేడం, ఇది నాకు తెలిసిన నంబర్. మేడం, ఇది మన స్టేషన్ నంబర్ మేడం. అది
సన్నీ ఏ జైల్లో ఉన్నాడు, అతనికి బెయిల్ వస్తుందా రాదా అని ఒక లేడీ మన స్టేషన్కి 2-3 సార్లు ఫోన్ చేసింది. ఓహో, అయితే ఆ ఫోన్ చేసిన లేడీ చాందిని అన్నమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. సురేష్ మ్యామ్, ఆ ఇన్సూరెన్స్ బెనిఫిషియర్ ఎవరో ఇమ్మీడియట్ గా కనుక్కో. ఓకే మ్యామ్. రైట్. ఓకే ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. ఆపదలో ఆదుకున్న మనిషి అర్ధాంతరంగా చనిపోకూడదని జాలిపడి హెల్ప్ చేస్తే ఆ జాలి నాకు ఉరితాడుగా మారుతోంది. చాందిని ఇంట్లో ఆ రాత్రి డబ్బులు గానీ సూట్ కేస్ గానీ దొరకలేదంటే వాటి గురించి ఎవరో అక్కడికి వచ్చే ఉండాలి. బహుశా ఈ పని తుకారం మనుషులు చేసుండాలి. కానీ వాళ్ళకి డబ్బులు చాందిని దగ్గర ఉన్నాయని తెలియాలంటే వాళ్ళని ప్రతి కదలిక ఫాలో చేస్తూ ఉండాలి. బహుశా నువ్వు చెప్పింది నిజమే దీపిక. చాందినిని చంపింది, డబ్బులు దొంగలించింది ఎవరో తెలియడం లేదు. కానీ సంయుక్త మాత్రం నన్నే దోషిగా అనుకుంటోంది. ఇవాళ తప్పించుకున్నాను, కానీ రేపా ఇన్సూరెన్స్ పేపర్లో నా పేరు నామినీగా ఉందని తెలిస్తే నా పని క్లోజ్. నన్ను తప్పకుండా ఉరికంబ ఎక్కిస్తుంది. ఇన్సూరెన్స్ పేపర్స్ గురించి నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పేపర్స్ ఆల్రెడీ నేను మార్పించేశాను. సంయుక్తకు అసలు నీ పేరు నామినీగా ఉందన్న సంగతి ఎప్పటికీ తెలీదు. కాగితాలు మార్చడం, జీవితాలు మార్చడం మా రిపోర్టర్స్ జాబ్ లో ఒక భాగం. థ్యాంక్ యూ దీపిక. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం థ్యాంక్ యూ. హలో అలెక్స్, సన్నీకి నువ్వు అప్లై చేసిన బెయిల్ మంజూరైంది. వాడు విడుదలవుతున్నాడు. ఈ కేసు సాల్వ్ చేయాలంటే వాడు చాలా క్రూషియల్. వాడికి ఒక్కడికి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. వాడు బయటకు వచ్చిన క్షణం నుంచి ఫాలో అయ్యి పావు గంటకి ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. షూర్. ఏమైంది? సన్నీ బెయిల్ మీద రిలీజ్ అవుతున్నాడు. తుకారాంని హత్య చేసింది ఎవరో వాడికే తెలుసు. కానీ ఆ విషయాలన్నీ నీకెందుకు చెప్తాడు? ఎందుకంటే వాళ్లే చాందినిని చంపేశారు. జాగ్రత్త అలెక్స్, మనం అనుకున్నంత సింపుల్ గా లేదు సిచ్యువేషన్. దీపిక, నువ్వు నాకు తోడుంటే ఏ బాధ లేదు. సనీ, థ్యాంక్స్ చాందిని. ఇప్పుడు మన సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక మనకు హ్యాపీ టైం. అవును, ఇంతకీ ఆ తుకారాన్ని చంపింది ఎవరు? తుకారాంని చంపింది, కానీ వాడు బ్యాడ్ లక్. 2 రోజుల ముందు బాంబు తయారు చేస్తూ వాడు దొరికిపోయాడు. వాడిని సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా నా పేరు చెప్పడు. తనతో తుకారాంను మర్డర్ చేయించింది అలెక్స్ అని చెప్తాడు. డబ్బుల కోసం అలెక్సే ఇదంతా చేశాడని లోకం నమ్ముతుంది. నేను జైలు నుంచి బయటికి, అలెక్స్ జైలు లోపలికి. లెట్స్ గో ఫర్ హాలిడే. హాలిడేకి నన్ను తీసుకెళ్తున్నావా లేక మినిస్టర్ కూతురుని తీసుకెళ్తున్నావా? ఒకసారి జైలుకెళ్ళొచ్చిన వాడితో మినిస్టర్ కూతురు హాలిడేకి రాదమ్మా. నిన్నే తీసుకెళ్తాను. చట్టం దృష్టిలో నేను చచ్చిపోయాను కదా, ఫారెన్ ఎలా వెళ్తాము? ఏముంది, వెరీ సింపుల్. దొంగ పాస్పోర్ట్ తీసినట్టు. కౌషా, పేరు బాగుంది. మన టైం కూడా బాగుంది. నమ్మక ద్రోహం బతికొండానికి వీల్లేదు.
సన్నీని చంపినందుకు థ్యాంక్స్. ఇప్పుడు డబ్బంతా నాదే. నీకు ఇష్టమైన వాళ్ళని చివరిసారిగా తలుచుకో. నీకు మంచి భార్యని కాలేకపోయాను కానీ మంచి పోలీస్ ఆఫీసర్ని. తుకారాంని నువ్వు చంపలేదని నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చేసుకోవే. What happened? That's okay. Okay, take it. Thank you. Can you get me that phone? Yeah. హలో ఐజీ గారా? నేను ఇప్పుడు ఎక్కడో బయట ఉన్నాను. హలో, నీకు మళ్ళీ ఫోన్ రెవెన్యూ చేస్తాను. మినిస్టర్ బంగ్లానే. ఎవరు కావాలి మీకు? దీపిక, నన్ను రెవెన్యూ మినిస్టర్ బంగ్లాకి తీసుకెళ్ళగలవా? Anywhere, anytime. Deepika from Kiran TV. You are the best. సన్నీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అలెక్స్ డబ్బు ఎక్కడికి తీసుకురాను అని అడుగుతున్నాడు. అలెక్స్ చేతికి డబ్బు ఎలా వచ్చినట్టు? నన్ను అడిగి ఏం లాభం? తుకారాంని చంపాడు. తుకారాంతో పాటు వాణ్ణి కూడా చంపమన్నాను. తుకారాం సెక్యూరిటీ గార్డ్సే వాడిని చంపారని చెప్పమన్నాను. నా మాట వింటేగా. మాకన్నా మీ పోలీస్ వాళ్ళే తెలియగల వాళ్ళం అనుకోబట్టే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు చూడు, తలనొప్పై కూర్చున్నాడు. అరే అనుకుంటున్నగానే వచ్చేసాడు మన మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ బ్లూ ఫాక్స్ అలెక్స్. ఇదంతా ఎందుకు చేశారు సార్? నువ్వే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చావు కాబట్టి ఇక దాచి లాభం లేదు. ఈ పనులన్నీ ఈ ఐజీ చేశాడు. నేనే చేయమన్నాను. నా వ్యాపారానికి అడ్డొచ్చే వాళ్ళందరినీ లేపేద్దామని డిసైడ్ చేశాను. దానికి నాకు కాబోయే అల్లుడు సన్నీని ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఇదిగో ఈ ఐజీయే వెధవ సలహా ఇచ్చాడు. ఈ పనులన్నిటికీ కాబోయే అల్లుడు ఎందుకండి? పోలీస్ తుపాకీతో లేపేస్తే పోలే అన్నాడు. అది ఎలా అంటే బ్లూ ఫాక్స్ ఆపరేషన్ అన్నాడు. అదే సమయంలో నిన్ను చూశాను, నీ కోపాన్ని చూశాను. నిన్నే ఆయుధంగా ఉపయోగించుకోవాలని డిసైడ్ చేశాను. కానీ నీలో బోడి తెలివితేటలు ఉన్నాయి అనుకోలేదు. ఆయుధానికి ఆలోచన ఎక్కువాయే, కాబోయే అల్లుడు జైలుకు పాయే, కూతురు పెళ్లి చెడిపాయే. ఇదమ్మా అసలు జరిగింది. ఇప్పుడు పూర్తి నిజం తెలిసిపోయింది కాబట్టి ఏం చేసుకుంటావో చేసుకో. సార్, దేనికోసం వెతుకుతున్నారు? గన్ కోసమా? మన సెక్యూరిటీ వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసే పంపించుంటారు. నిన్ను నీ సెక్యూరిటీ వాళ్ళని నమ్ముకుంటే సీమలో నా పని చిత్తైనట్టే. అయినా నేను గన్ను కోసం వెతకడం లేదు. ఈ మధ్య అలెక్స్ టీవీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. వాళ్ళ దగ్గర గన్ను కన్నా పవర్ఫుల్ వెపన్ ఉంది. సీక్రెట్ కెమెరా, లైవ్ ప్రోగ్రామ్ చూపిస్తున్నారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. పిఏ సార్, ఎందుకైనా మంచిది ఇంతసేపు నేను వాగింది టీవీలో వస్తుందేమో, టీవీ ఆన్ చేయి. అలాగే సార్. కంగారు పడకండి మినిస్టర్ గారు. మీలాంటి పొలిటీషియన్స్ వల్ల, ఇలాంటి ఆఫీసర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైంది. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నీతి నిజాయితీ గల ఒక ఎఫిషియెంట్ సిబిఐ ఆఫీసర్ వచ్చింది. వదిలిపెట్టదు. అలెక్స్, పొలిటీషియన్ ఒంటి మీద చేయి వేయగలిగినప్పుడు ఇంకా పుట్టలేదురా. అందుకే ప్రతి రౌడీ పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడు. రెచ్చగొట్టకురా. పొగురుతో మీరు మమ్మల్ని లోపల పంపించినా రెండే రోజుల్లో బయటికి వస్తాం. అదే నాకు కావాల్సిందే. జైలుకి వెళ్తే నీ పరువు చచ్చిపోతుంది, బయటకు వస్తే నువ్వు చచ్చిపోతావు. బయటికి వచ్చిన మరుక్షణం బ్లూ ఫాక్స్ నిన్ను వేటాడి చంపుతుంది. అప్పటిదాకా నువ్వు బ్రతికుంటే కదరా ఐజీ. బ్లూ ఫాక్స్ బ్రతకూడదు. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన నిజాలని టీవీ. తుకారాం హత్య కేసులో నిజానిజాలు తెలుసుకోవడం కోసం అలెక్స్ చేస్తున్న ప్రయత్నానికి బాసటగా నిలుస్తుంది కిరణ్ టీవీ. అతని మొబైల్లోని వీడియో రికార్డింగ్, అతని స్పెక్స్ లోని కెమెరాతో ఇంకా సేపట్లో మేము మీకు కొన్ని వాస్తవాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అలెక్స్.
Nokia 6600. 1 hour video recording. Mobile to mobile. Video transfer. Bluetooth technology. Sorry Please for take the her to delay. hospital immediately. Sorry. No question. తప్పకోండి. సారీ ప్లీజ్ నొప్పిగా ఉందా? కాస్త ఓపిక హాస్పిటల్. అలెక్స్, దీపికను వదులుకోకు. నా జీవితం కోసం నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను. నీకోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది దీపిక. నేను నిన్ను మార్చాలనుకున్నాను, తను నీకోసం మారింది. షీ రియల్లీ డిజర్వ్స్ యూ. ఆల్ ది బెస్ట్. Oh, what happened? ఇట్స్ ఓకే. Sorry. నొప్పిగా ఉంది. ఒక